रही थी। ఓం శాంతి. 1 జనవరి 1967 యొక్క వాణి నడిచింది. प्रातः क्लास पहले की मध्यादि में। ప్రాతః క్లాస్ మొదటి పేజీ మధ్యాదిలోని. भगवान वाच है, భగవాన్ వాచ్ అయ్యింది निश्चय भी है, మరియు పిల్లలకి నమ్మకం కూడా ఉంది. परंतु जितना याद और प्यार होना चाहिए उसमें माया विघ्न डालती है। కానీ ఎంతైతే యాదు మరియు ప్రేమ ఉండాలో దానిలోనే మాయ విఘ్నాన్ని వేస్తుంది. नंबरवार पुरुषार्थ अनुसार यूं कहेंगे నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఒకవేళ అనినట్లయితే कि योग नंबरवार ही जुड़े। యోగాన్ని నెంబర్ వారుగానే జోడించారు. ये अंदर फुरना लगा रहना चाहिए। ఈ లోపల చింత అనేది ఉండాలి. हम पहले सतो प्रधान थे, మొదట మనం సతో ప్రధానంగా ఉండేవారిమి. अब फिर से सतो प्रधान हमको बनना है। మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా మనకి తయారవ్వాలి. तुम तमो प्रधान बनते हो, మీరు తమో ప్రధానంగా తయారవుతారు, फिर सतो प्रधान बनते हो। మళ్ళీ సతో ప్రధానంగా తయారవుతారు. सतो प्रधान दुनिया में जाने के लिए सतो प्रधान बनते हो। సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్ళడం కోసం సతో ప్రధానంగా తయారవుతారు. और जो आत्माएं सतो प्रधान बनती है మిగతా ఏ ఆత్మలైతే సతో ప్రధానంగా తయారవుతాయో वो दूसरी आत्माएं कोई सतो प्रधान दुनिया में नहीं आवेंगी। ఆ వేరే ఆత్మలు సతో ప్రధాన ప్రపంచంలోకి ఏమీ రావు. तुम सतो प्रधान दुनिया में आओ। మీరు సతో ప్రధాన ప్రపంచంలోకి వస్తారు. तुम माना कौन మీరు అనగా ఎవరు? है? तुम माना जो सन्मुख बाप के बैठने वाले हैं प्रैक्टिकल में बच्चे, మీరు అనగా సన్ముఖంగా కూర్చునేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ప్రాక్టికల్ గా తండ్రికి ఎదురుగా वो सतो प्रधान दुनिया में आवेंगे। వారు సతో ప్రధాన ప్రపంచంలోకి వస్తారు. और जो सन्मुख बैठने वाले बच्चे नहीं है మరియు ఎవరైతే సన్ముఖంగా కూర్చునేటటువంటి పిల్లలు కారో दूर से सुनेंगे। దూరం నుండి వింటారు. वो सतो प्रधान दुनिया में नहीं आवेंगे। వారు సతో ప్రధాన ప్రపంచంలోకి రారు. प्योर आत्मा को सतो प्रधान तो कहना पड़ेगा। ప్యూర్ ఆత్మని సతో ప్రధానం అయితే అనడం జరుగుతుంది కదా. कोई भी नई चीज होती है ఏదైనా కొత్త వస్తువు ఉంటుంది, तो उसको सतो प्रधान कहेंगे। అయితే దానిని సతో ప్రధానం అనడం జరుగుతుంది. परंतु जो भी नई चीज होती है उनके लिए सदा सतो प्रधान दुनिया नहीं रहती है। కానీ ఏదైతే కొత్త వస్తువు ఉంటుందో దానికోసం ఎల్లప్పుడూ కొత్త ప్రపంచం అనేది ఉండదు. तुम जानते हो మీకు सतो తెలుసు. प्रधान दुनिया में हम सतो प्रधान होंगे। సతో ప్రధాన ప్రపంచంలో మనం సతో ప్రధానమై ఉంటాము. जब दुनिया ही सतो प्रधान होगी ఎప్పుడైతే ప్రపంచమే సతో ప్రధానంగా అవుతుందో అప్పుడు మనం కూడా सतो प्रधान होंगे। సతో ప్రధానమై ఉంటాం. अब जब दुनिया तमो प्रधान होती है तो हम भी ఎప్పుడైతే ప్రపంచం అనేది తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు మనం కూడా तमो प्रधान हो जाते हैं। తమో ప్రధానంగా అయిపోతాము. एक सेकंड में जीवन मुक्ति ఒక్క సెకండ్లోని జీవన్ముక్తి ये अभी का गायन है। ఈ గాయనం అనేది ఇప్పటిదయ్యింది. कब होगी जीवन मुक्ति ఎప్పుడు జీవన్ముక్తి అవుతుంది? है? संगम युग में तो होगी, సంగమయుగంలోనైతే అవుతుంది. लेकिन वो एक सेकंड कब का लुझा हुआ है। కానీ ఆ ఒక్క సెకండ్ అనేది ఎప్పుడు ఇమిడి ఉంది. ब्रह्मा के लिए कहते हैं ब्रह्मा से विष्णु बनने में బ్రహ్మ కోసం అనడం జరుగుతుంది. బ్రహ్మ నుండి విష్ణువుగా అవ్వడంలోని एक सेकंड लगता है। ఒక్క సెకండ్ పడుతుంది. तो ब्रह्मा को पार्ट बजाते बजाते అయితే బ్రహ్మకి పాత్రని అభినయిస్తూ कितने साल हो गए। ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? साकार शरीर से पार्ट बजाया సాకార శరీరంతో పాత్రని అభినయించారు. 68, 68, 69, 18 जनवरी तक 69 జనవరి 18 వరకు
उसके बाद आकार शरीर से इतने साल पार्ट बजाया, దాని తరువాత ఆకారి శరీరంతోని ఇన్ని సంవత్సరాలు పాత్రని అభినయించారు. और कोई न कोई साकार शरीर में प्रवेश करके మళ్ళీ ఏదో ఒక సాకార శరీరంలోని ప్రవేశించి अर्ध चंद्रमा के रूप में भी पार्ट बजाया. అర్ధ చంద్రమా రూపంలో కూడా పాత్రని అభినయించారు. अभी तक वो एक सेकंड ब्रह्मा का ही नहीं आया क्या? ఇప్పటి వరకు ఆ ఒక్క సెకండ్ ఇంకా బ్రహ్మదే రాలేదా ఏంటి? एक सेकंड में ब्रह्मा से विष्णु अभी तक नहीं बना. ఒక్క సెకండ్ లో బ్రహ్మ నుండి విష్ణువుగా ఇంకా తయారవ్వలేదు ఇప్పటి వరకు. कारण क्या हुआ? కారణం ఏమయ్యింది? संपूर्ण निश्चय नहीं. సంపూర్ణ నిశ్చయం లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సంపూర్ణ ब्रह्मा को संपूर्ण निश्चय नहीं. బ్రహ్మకి సంపూర్ణ నిశ్చయం లేదా? మరి है? బ్రహ్మకుమారిలతో చాలా మోహం ఉన్న కారణంగా అని స్టూడెంట్ అన్నారు. हाँ. नष्टो मोहा నష్టమోహ स्मृति लब्धा का जो फाइनल पेपर है, స్మృతిర్లబ్ధ ఏదైతే ఫైనల్ పేపర్ అనేది ఉంటుందో उसमें जो पहली आत्मा है सृष्टि रूपी वृक्ष की, దానిలోని మొదటి ఆత్మ ఎవరైతే ఉంటారో ఈ సృష్టి రూపీ వృక్షానికి जो पहला पत्ता है, మొదటి ఆకు ఎవరైతే ఉంటారో वो ही अभी पास नहीं हुआ. వారే ఇంకా పాస్ అవ్వలేదు. जब तक वो ही नष्ट मोहा न बने तब तक ఎంతవరకు అది నష్టమోహాగా అవ్వలేదో అంతవరకు बाद वाले पत्ते कैसे नष्ट मोहा बन सकते हैं? తరువాత ఆకులు ఏవైతే ఉంటాయో అవి నష్టమోహాగా ఎలా అయిపోతాయి? कोई कहे कि सुप्रीम सोल जिस मुकर्रर रथ में प्रवेश करता है, ఎవరైనా అనినట్లయితే సుప్రీం సోల్ ఏ ముకరర్ శరీరంలోనైతే ప్రవేశిస్తారో उसको तो बन जाना चाहिए. అతనికైతే తయారైపోవాలి కదా. लेकिन नहीं. కానీ కాదు. फादर सोर्स ఫాదర్ సోస్ Sons. సన్స్. बाप अपन को पहले प्रत्यक्ष नहीं करेगा. తండ్రి తనని తాను మొదట ప్రత్యక్షం చేసుకోరు. पहले మొదట बच्चों को प्रत्यक्ष कर. పిల్లల్ని ప్రత్యక్షం చేస్తారు. तो बच्चों में पहला बच्चा है అయితే పిల్లలలోని మొదటి పిల్లవాడయ్యారు कृष्ण की सोल. కృష్ణుడి యొక్క సోల్. और कृष्ण की सोल में ही अभी तक नहीं बैठा हुआ है कि ఏమనంటే కృష్ణుడి యొక్క సోల్లోనే ఇంకా ఇప్పటి వరకు కూర్చోలేదు. ఏమనంటే गीता का भगवान साकार में कौन? గీతా భగవంతుడు సాకారంలో ఎవరయ్యారు? गीता का भगवान గీతా सतयुग భగవంతుడు में पैदा होने वाला कृष्ण बच्चा तो नहीं होगा. సత్యుగంలోని జన్మ తీసుకునేటటువంటి కృష్ణుడైతే అవ్వరు కదా. ये तो ठीक बात है, ఇదైతే కరెక్ట్ అయిన విషయం అయ్యింది. क्योंकि वहाँ तो गीता ज्ञान सुनाने की बात ही नहीं. ఎందుకంటే అక్కడ గీతా జ్ఞానాన్ని వినిపించవలసిన అవసరమే లేదు. गीता ज्ञान सुनाने की बात कौन सी युग की है? గీతా జ్ఞానాన్ని వినిపించేటటువంటి విషయం అనేది ఏ యుగంది అయ్యింది? సంగం యుగంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. కలియుగంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. आदि युग की. ఇప్పుడు యుగానిది. जो संगम युग पुरुषोत्तम संगम युग चल रहा है, ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగం ఏదైతే నడుస్తుందో इस संगम युग में गीता ज्ञान सुनाने की बात. ఈ సంగం యుగంలోని గీతా జ్ఞానాన్ని వినిపించేటటువంటి విషయం అయ్యింది. और जो गीता ज्ञान सुनाया जा रहा है, మరియు ఏదైతే గీతా జ్ఞానాన్ని వినిపించడం జరుగుతుందో गीतापति भगवान के द्वारा सुनाया जाना चाहिए. అది గీతాపతి భగవంతుడి ద్వారా వినిపించాల్సి ఉంటుంది. गीता माता होनी चाहिए, गीतापति भगवान होना चाहिए. గీతా మాత ఉండాలి, గీతాపతి భగవంతుడు ఉండాలి. और गीता की सिद्धि क्या है? మరియు గీత యొక్క సిద్ధి ఏమయ్యింది? नर से నరుడి నుంచి नारायण बनना चाहिए. నారాయణుడుగా అవ్వాలి. लेकिन नर से नारायण तो तब बने కానీ నరుడి నుంచి నారాయణుడిగా ఎప్పుడు తయారవుతారంటే जब ఎప్పుడైతే और भी आत्मा बैठी हो. వేరే ఆత్మలు కూడా కూర్చొని ఉన్నారు. మాతాజీ విసునకర్రతో విసురుతున్నారు. नर బాబా వేడిగా ఉంది కదా. से नारायण तो तब बने నరుడి నుంచి నారాయణుడిగా ఎప్పుడు తయారవుతారు అంటే कि जो सृष्टि का पिता ఎవరైతే సృష్టి యొక్క తండ్రి पिता नर से प्रजापिता नारायण बनने वाला है,
నరుడి నుంచి నారాయణుడుగా తయారయ్యేటటువంటి వారు ఉన్నారో वो पहले बच्चों को साथ ले, అతను మొదట పిల్లల్ని తోడులో తీసుకుంటారు. इसलिए बोला అందువలనే అన్నారు बाप दादा भी बच्चों के बगैर वापस नहीं जा सकते, బాబ్దాదా పిల్లలు లేకుండా తిరిగి వెళ్ళలేరు. न शिव जा सकते हैं శివుడు కూడా వెళ్ళలేరు. और न शिव जिस तन में मुकर्रत में पहले पहले प्रवेश करते हैं वो भी वापस नहीं जा सकते. మరియు శివుడు ఏ శరీరంలోనైతే ముకరర్ శరీరంలో ప్రవేశిస్తారో వారు కూడా వెళ్ళలేరు. इतना हड़कंप मचा रहे हैं आप लोग. మీరు ఎంత అల్లరిని చేస్తున్నారు, హడకంపం చేస్తున్నారు. इसको कहते हैं देहधारी की पूजा. దీనినే అనడం జరుగుతుంది దేహధారి పూజ. ब्रह्मा कुमारियों ने और ये सब आत्माएं नहीं है. బ్రహ్మకుమారిలు వీరందరూ ఆత్మలు కాదా? डिस्टर्बेंस करने से बाबा की वाणी में विघ्न पड़ता है. డిస్టర్బెన్స్ చేసినట్లయితే బాబా యొక్క వాణిలోని విఘ్నం అనేది పడుతుంది. बाबा की वाणी से प्यार नहीं है. బాబా యొక్క వాణి మీద ప్రేమ అనేది లేదు. वहाँ भी ऐसे ही हुआ. అక్కడ కూడా అలాగే అయ్యింది. बेसिक नॉलेज में బేసిక్ నాలెడ్జ్ లోని जो ज्ञान सुनाने वाला है सुप्रीम सोल, జ్ఞానాన్ని వినిపించేటటువంటి సుప్రీం సోల్ ఎవరైతే ఉంటారో उस ज्ञान की वाणी को मान नहीं दिया. ఆయన యొక్క జ్ఞానానికి గౌరవాన్ని ఇవ్వలేదు. और ब्रह्मा बाबा का चेहरा देखने लगी. మరియు బ్రహ్మబాబా యొక్క ముఖాన్ని చూడడం మొదలుపెట్టారు. ब्रह्मा बाबा के चेहरे मोहरे में बुद्धि जाने लगी. బ్రహ్మబాబా యొక్క ముఖంలోని బుద్ధి వెళ్ళింది. कुखवंशावली ब्राह्मण बनना पसंद हो गया, కుఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వడంలో ఇష్టపడ్డారు. लेकिन मुखवंशावली కానీ नहीं ముఖవంశావళి बन सके. क्यों नहीं बन सके? ముఖవంశావళిగా తయారవ్వలేకపోయారు. ఎందుకని తయారవ్వలేకపోయారు? क्योंकि मुख से निकली हुई वाणी की तरफ ध्यान नहीं गया. ఎందుకంటే ముఖం నుండి నోటు నుండి వెలువడినటువంటి జ్ఞానానికి అంత వాల్యూ అనేది ఇవ్వలేదు. और यहाँ भी ऐसे ही अगर होता रहे, మరియు ఇక్కడ కూడా ఒకవేళ ఆ విధంగానే అవుతూ ఉన్నట్లయితే एडवांस पार्टी में అడ్వాన్స్ పార్టీలోని कि जो मुख से निकली हुई वाणी है, ఏదైతే నోటి నుండి వెలువడినటువంటి వాణి जिसे कहते हैं ఉంటుందో मुरली, मुरली దానినే అనడం జరుగుతుంది మురళి. से प्यार माना, మురళితో ప్రేమ ఉంది అంటే मुरलीधर से प्यार. మురళీధరుడితోటి ప్రేమ ఉంది అని. और मुरली से प्यार नहीं మరియు మురళితో ప్రేమ లేదు అంటే तो मुरलीधर से प्यार नहीं. అప్పుడు మురళీధరుడితోటి కూడా ప్రేమ లేదు. तो यहाँ भी अगर ऐसे ही होता रहा, అయితే ఇక్కడ కూడా ఆ విధంగానే అవుతూ ఉన్నట్లయితే शिव శివ్ जिसमें मुकर्रर रूप से प्रवेश करता है, ఏ శరీరంలోనైతే ముఖర రూపంలో ప్రవేశిస్తారో उस रथ से ఆ लगाव రథంతోని खूब होता है. ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. मना అనగా शिव से लगाव नहीं है, शव से लगाव है. శివుడితోటి ప్రేమ అనేది లేదు, శవంతోని ప్రేమ అనేది ఉంది. शिव శివ్ और शव, మరియు శవం. अगर शिव उसमें प्रवेश न हो ఒకవేళ శివుడు అతనిలో ప్రవేశతం అనేది లేకపోయినట్లయితే तो क्या है? అప్పుడు ఏమయ్యారు? शव है. శవం शिव అయ్యారు. प्रवेश है శివుడు ప్రవేశించి ఉన్నట్లయితే तो शिव बाबा है. అప్పుడు శివ్ బాబా అయ్యారు. तो बाबा है ना? అయితే हाँ हाँ बाबा है ना? हाँ जी बाबा 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 तो బాబా అయ్యారు కదా. హా బాబా బాబా दुनिया में बहुत होते हैं, బాబాలైతే ప్రపంచంలో చాలా మంది ఉంటారు. लेकिन ये है शिव बाबा. కానీ ఈయన అయ్యారు శివ్ బాబా. शिव बाबा इसलिए है कि साकार तन में ఎందుకంటే శివ్ బాబా అయ్యారు సాకార తనువులోని शिव प्रवेश है. శివుడు ప్రవేశించి ఉన్నారు. అయితే महिमा सारी किसकी हुई? మహిమ అంతా కూడా ఎవరిది అయ్యింది? शिव बाबा की हुई ना. శివ్ బాబాది అయ్యింది కదా. सिर्फ बाबा की महिमा नहीं है, కేవలం బాబా యొక్క మహిమ అనేది కాదు, ब्रह्मा बाबा की महिमा है. బ్రహ్మ బాబా మహిమ కూడా లేదు. और न जिस मुकर्रर रथ में प्रवेश करता है उसकी महिमा है. మరియు ఏ ముఖరర్ శరీరంలోనైతే ప్రవేశిస్తారో వారి యొక్క మహిమ కూడా లేదు. महिमा
मुकर्रर रथ की तब कही जाएगी ముకర్రర్ శరీరం యొక్క మహిమ అనేది ఎప్పుడు అనబడుతుంది అంటే जब ఎప్పుడైతే संपूर्ण बन करके नारायण का रूप बनकर संसार के सामने प्रत्यक्ष हो जाए। సంపూర్ణంగా అయ్యి నారాయణుడుగా అయ్యి ప్రపంచం ఎదురుగా ప్రత్యక్షమవుతారు. फिर भले उसे कह दो భలే అప్పుడు వారిని అనడం జరుగుతుంది అనినా కూడా बाबा, శివ్ బాబా. जिसके लिए बोला है इस सृष्टि पर सदा कायम, వారి కోసమే అనడం జరిగింది ఈ సృష్టి మీద సదాకాలికం కొరకు कोई चीज नहीं है। ఏ వస్తువు కూడా లేదు. कायम तो सिर्फ సదాకాలికం అయితే కేవలం बाबा है। శివ్ బాబానే అయ్యారు. शिव बाबा అయితే శివ్ బాబా संपूर्ण बाप समान स्टेज को प्राप्त कर ले, సంపూర్ణ తండ్రి సమాన స్టేజ్ ని ప్రాప్తి చేసేసుకున్నట్లయితే निराकारी निरहंकारी निर्विकारी स्टेज को प्राप्त कर ले నిరాకారి నిర్వికారి నిరహంకారి స్టేజ్ ని ప్రాప్తి చేసేసుకున్నట్లయితే और प्राप्त करके अपने कार्य को पूरा कर ले। మరియు ప్రాప్తిని చేసుకొని తన కార్యాన్ని పూర్తి చేసేసుకున్నట్లయితే अभी कार्य पूरा हुआ नहीं है, ఇప్పుడు ఇంకా కార్యం అనేది పూర్తిగా అవ్వలేదు. कब होगा पूरा? ఎప్పుడు పూర్తి అవుతుంది? जब सब बच्चे संपन्न स्टेज को ఎప్పుడైతే పిల్లలందరూ సంపన్న స్టేజ్ ని ధారణ చేసేస్తారు. जो भी बच्चे हैं 84 जन्म लेने वाली आत्माएं, ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో 84 జన్మలు తీసుకునేటటువంటి వారందరూ కూడా सब आत्मिक रूप में स्थित हो जाए, ఆత్మిక స్థితిలోని స్థిరం అయిపోయినట్లయితే तब कहेंगे परमात्मा बाप का जो पार्ट है అప్పుడు అనడం జరుగుతుంది పరమాత్మ తండ్రి యొక్క పార్ట్ ఏదైతే ఉంటుందో आप समान बनाने का, తన సమానంగా తయారు చేసేటటువంటిది. जैसे बाप आत्मा है सदैव, ఏ విధంగా అయితే తండ్రి సదైవం ఆత్మ అయ్యారో सदा शिव कहा जाता है, సదాశివుడు అనడం జరుగుతుంది. वैसे बच्चे भी అదే విధంగా పిల్లలు కూడా नंबरवार पुरुषार्थ अनुसार आत्मिक स्थिति में स्थित हो जाए। నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఆత్మిక స్థితిలో స్థిరమైపోవాలి. जब तक पूरी आत्मिक स्थिति नहीं हुई है ఎంతవరకు పూర్తిగా ఆత్మిక స్థితి అనేది తయారవ్వలేదో तब तक किसी से ज्यादा प्यार होगा అంతవరకు కొంతమందితో ఎక్కువగా ప్రేమ అనేది ఉంటుంది, और किसी से మరియు కొంతమందితో తక్కువ ప్రేమ అనేది ఉంటుంది. आत्मा आत्मा भाई भाई की स्टेज ఆత్మ ఆత్మ భాయి భాయి యొక్క స్టేజ్ नहीं कही जा सकती, అనబడదు. और जब आत्मा आत्मा भाई भाई की स्टेज नहीं कही जा सकती మరియు ఎప్పుడైతే ఆత్మ ఆత్మ సోదరుడు సోదరుడు ఈ స్టేజ్ అనేది అనబడదో तो जो एडवांस नॉलेज है అయితే ఏదైతే అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది ఉంటుందో वो एडवांस नॉलेज भी नहीं कही जा सकती। ఆ అడ్వాన్స్ నాలెడ్జ్ అని కూడా అనడం జరగదు. बेसिक नॉलेज में బేసిక్ నాలెడ్జ్ లోని आत्मा भाई भाई की स्टेज नहीं है। ఆత్మ ఆత్మ భాయి భాయి యొక్క స్టేజ్ అనేది లేదు. कौन सी स्टेज? ఏ స్టేజ్ అయ్యింది? अच्छे से अच्छे पुरुषार्थी की स्टेज है भाई और बहन। మంచిలో మంచి స్టేజ్ అయ్యింది సోదరుడు మరియు సోదరి. भाई बहन के संबंध में माया आ सकती है, సోదరుడు సోదరి యొక్క సంబంధంలో మాయ రావచ్చు, लेकिन भाई भाई के संबंध में కానీ సోదరుడు సోదరుడు యొక్క సంబంధంలోని माया आने के चांसेस नहीं। మాయ వచ్చేటటువంటి ఛాన్సెస్ అనేవి లేవు. और यहाँ यही ऊंचा लक्ष्य दिया जाता है। మరియు ఇక్కడ ఇదే ఉన్నతమైన లక్ష్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. क्या? ఏంటి? सब एक बाप की संतान है, అందరూ ఒక్క తండ్రి యొక్క సంతానం అయ్యారు, सब रुद्रमाला के मणके हैं, అందరూ రుద్రమాల యొక్క మనులయ్యారు. जो भी रुद्रमाला के मणके हैं वो ఎంతమంది రుద్రమాల యొక్క మనులుంటారో आत्मिक स्टेज वाले हैं। వారందరూ కూడా ఆత్మిక స్టేజ్ లో ఉండేటటువంటి వారు అయ్యారు. आत्मिक स्टेज धारण करते हैं माने निराकारी निर्विकारी और निरहंकारी बनते हैं। ఆత్మిక స్టేజ్ ని ధారణ చేస్తారు అంటే నిరాకారి నిర్వికారి నిరహంకారిగా అవుతారు. तो उनकी पूजा होती है। అప్పుడు వారి యొక్క పూజ అనేది అవుతుంది. हाँ जी। जो शिव ने जिस शरीर में प्रवेश करते हैं उसको कुछ बच्चों से ज्यादा प्यार और कुछ बच्चों से कम प्यार ऐसा होता है। స్టూడెంట్ ప్రశ్న అడిగారు, ఏ శరీరంలోనైతే శివుడు ప్రవేశిస్తారో ఆ శరీరధారికి కొంతమందితో ఎక్కువగా ప్రేమ ఉంటుంది, కొంతమందితో తక్కువగా ప్రేమ ఉంటుంది, అలా ఉంటుందా బాబా? अभी तुमने सुना क्या? ఇప్పుడు నువ్వేం విన్నావు? हैं?
शिव निराकार శివుడు నిరాకారుడు क्या पार्शलिटी वाला होता है? పక్షపాతి అయి ఉంటారా శివుడు? निराकार नहीं होते बाबा। और कौन? ఇంకెవరయ్యారు? इस शरीर में वो प्रवेश करता है जिस शाखा। शरीर में प्रवेश करता है वो 63 जन्म क्या रहा? శివుడు ఎవరైతే ఉంటారో ఆయన పక్షపాతి అయి ఉండరు బాబా, కానీ ఏ శరీరంలోనైతే శివుడు ప్రవేశిస్తారో ఆయన అవుతారా అని చెప్పి అడుగుతున్నాము అని స్టూడెంట్ అన్నారు. क्या होता है? निराकार नहीं होते बाबा। और कौन? जिस शरीर ఇంకెవరయ్యారు? में वो प्रवेश करता है जिस शाखा। शरीर में प्रवेश करता है वो 63 जन्म क्या रहा? ఏ శరీరంలోనైతే ప్రవేశిస్తారో ఆయన 63 జన్మలు ఏమయ్యారు? 63 जन्म 63 జన్మలు राम की आत्मा या कृष्ण की आत्मा कुछ कर सकी? రాముడి యొక్క ఆత్మ కృష్ణుడి యొక్క ఆత్మ ఏమైనా చేయగలిగిందా? नहीं, कुछ नहीं कर చెయ్యలేకపోయింది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. सकी। क्यों? ఏమీ చెయ్యలేకపోతుంది, ఎందుకని? क्योंकि ఎందుకంటే देवभान में रही। దేహభానంలో ఉన్నారు. देवभान में रहने के कारण దేహభానంలో ఉన్న కారణంగా दुनिया का कल्याण ప్రపంచం యొక్క కళ్యాణం कर सकी। చెయ్యలేకపోయింది. अभी कल्याण करने की निमित्त इसलिए बनती है ఇప్పుడు కళ్యాణం చేయడానికి నిమిత్తం ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే कि बाप की सोल उनमें प्रवेश करती है। ఏమనంటే తండ్రి యొక్క సోల్ అనేది వారిలో ప్రవేశిస్తుంది. कृष्ण के अंतिम जन्म ब्रह्मा के चोले में కృష్ణుడి యొక్క అంతిమ జన్మ బ్రహ్మ యొక్క సోల్లోని शिव ने प्रवेश करके माँ के रूप में सहन शक्ति का पार्ट बजाया శివుడు ప్రవేశించి తల్లి యొక్క పాత్రని అభినయించారా, या कृष्ण की सोल ने बजाया? లేక కృష్ణుడి యొక్క సోల్ అభినయించారా? शिव ने वो శివుడు అభినయించారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. शिव ने पार्ट बजाया। శివుడు పాత్రని అభినయించారు. अगर ब्रह्मा की सोल में ये शक्ति होती ఒకవేళ బ్రహ్మ యొక్క సోల్లో ఈ శక్తి అనేది ఉన్నట్లయితే तो पहले 63 जन्म में भी बजा के दिखा देता। మరి అప్పుడు 63 జన్మల్లో మొదట కూడా అభినయించి చూపించేస్తారు. ऐसे ही అలాగే राम की सोल हो రాముడి యొక్క ఆత్మ అయినా, या कृष्ण की सोल हो కృష్ణుడి యొక్క ఆత్మ అయినా, या जगदम्बा की सोल हो, లేక జగదంబ యొక్క ఆత్మ అయినా, कोई भी सोल ఏ సోల్ అయినా अपने में परिपूर्ण नहीं है। తమలో తాము పరిపూర్ణం కాదు. ये तो शिव की महिमा है ఇదైతే శివుడి యొక్క మహిమ అయ్యింది. कि जब इस सृष्टि पर आता है ఏమనంటే ఎప్పుడైతే అతను ఈ సృష్టి మీదకి వస్తారో तो सब आत्माओं को नंबरवार पुरुषार्थ अनुसार देवता बनाता है। నెంబర్ వార్ పురుషార్థానుసారంగా అందరినీ దేవీ దేవతలుగా తయారు చేస్తారు. जो आत्मिक स्थिति में स्थित होने वाली आत्मा है। ఎవరైతే ఆత్మిక స్థితిలోని స్థిరమయ్యేటటువంటి ఆత్మలుంటారో, ऐसे नहीं कि 500 करोड़ को देवता बना देगा। అలాగేమీ కాదు 550 కోట్లని కూడా దేవతలుగా తయారు చేసేస్తారు. नंबर मुकर्रर है। నెంబర్ అనేది ముఖరర్ నిశ్చితమయ్యింది. कितने आत्मिक स्थिति वाले बनेंगे? ఎంతమంది ఆత్మిక స్థితి వారు తయారవుతారు? पक्की आत्मिक स्थिति वाले పక్కి ఆత్మిక స్థితి గలవారు 4.5 लाख आत्माएं। 4.5 లక్షల ఆత్మలు తయారవుతారు. जो 4.5 लाख आत्माएं हैं ఎవరైతే 4.5 లక్షల ఆత్మలు ఉంటారో, जो राधा कृष्ण जैसे बच्चों को जन्म देने वाली है, ఎవరైతే రాధాకృష్ణుల లాంటి పిల్లలకి జన్మనిచ్చేటటువంటి వారు అవుతారు, उन्हें देहभान का बिल्कुल अंश मात्र भी नहीं रहेगा। వారిలోని దేహభానం అనేది కొంచెం కూడా హంస మాత్రం కూడా వారిలో ఉండదు. राधा कृष्ण का स्नेह जो है రాధాకృష్ణుల యొక్క స్నేహం ఏదైతే ఉంటుందో అది फिर भी आंखों के प्यार तक सीमित है। నేత్రాల యొక్క ప్రేమ వరకు సీమితమై ఉంటుంది. दृष्टि मात्र का దృష్టి మాత్రంగా ज्ञान इंद्रियों का श्रेष्ठ इंद्रियों का स्नेह, జ్ఞానేంద్రియాలది శ్రేష్ఠింద్రియాలది, लेकिन फिर भी आंखों के प्यार तक सीमित है। दृष्टि मात्र का ज्ञान इंद्रियों का श्रेष्ठ इंद्रियों का स्नेह है, స్నేహం అయ్యింది. लेकिन जो उनको
जन्म देने वाली आत्माएं लक्ष्मी नारायण है, కానీ వారికి జన్మనిచ్చేటటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ఆత్మలు ఎవరైతే ఉంటారో, जो डायरेक्ट नर से नारायण बनते हैं, ఎవరైతే డైరెక్ట్ నరుడి నుంచి నారాయణుడుగా తయారవుతారో, उनमें दृष्टि मात्र तक भी देह వారిలోని దృష్టి మాత్రంగా కూడా भान नहीं होगा। దేహబానం అనేది ఉండదు. राधा कृष्ण के जो लक्ष्मी नारायण का चित्र है उसमें नीचे राधा कृष्ण है, లక్ష్మీనారాయణ చిత్రం ఏదైతే ఉందో దానిలోని రాధాకృష్ణుల యొక్క చిత్రం అనేది కింద ఉంది, रचना के रूप में, రచనల యొక్క और ऊपर రూపంలో. खड़े हैं लक्ष्मी नारायण మరియు పైన నిలబడి ఉన్నారు లక్ష్మీనారాయణులు రచయితల రూపంలోని. तो लक्ष्मी नारायण एक दूसरे को देख भी नहीं रहे हैं, లక్ష్మీనారాయణులు అయితే ఒకరినొకరు చూసుకోవడం కూడా లేదు. और राधा कृष्ण एक दूसरे को మరియు రాధాకృష్ణులు ఒకరినొకరు देख रहे हैं, చూసుకుంటున్నారు. ఎందుకు చూసుకుంటున్నారు? क्योंकि उनका स्नेह ఎందుకంటే వారి యొక్క స్నేహం देह की आंखों तक దేహం యొక్క నేత్రాల వరకు आकर्षित कर रहा है। ఆకర్షితం అనేవి చేస్తున్నాయి. और जो लक्ष्मी नारायण है మరియు ఎవరైతే లక్ష్మీనారాయణులు ఉంటారో वो दृष्टि मात्र से भी परे है, వారు దృష్టి మాత్రం నుండి కూడా అతీతమయ్యారు. सिर्फ वाइब्रेशन से, కేవలం వైబ్రేషన్స్ తోని, देह का नाम निशान नहीं। దేహం యొక్క పేరు గుర్తులు కూడా లేవు. आंख भी तो देह का अंग है, నేత్రాలు కూడా దేహం యొక్క అంగాలయ్యాయి కదా. आंख देह का अंग है या नहीं है? నేత్రాలు దేహం యొక్క అంగం అయ్యాయా లేక అవ్వలేదా? जब देह का अंग है మరి ఎప్పుడైతే దేహం యొక్క అంగాలయ్యాయో सूक्ष्म रूप में देहवान तो कहे। అయితే సూక్ష్మ రూపంలో దేహబానం అయితే అనడం జరుగుతుంది. अगर सूक्ष्म रूप में सत्युग में देहभान न हो, ఒకవేళ సూక్ష్మ రూపంలో సత్యయుగంలో దేహబానం అనేది ఉండకపోయినట్లయితే श्रेष्ठ इंद्रियों से भी శ్రేష్ఠ ఇంద్రియాలతోని కూడా पैदाइश की बात न हो, జన్మ యొక్క విషయం అనేది లేకపోయినట్లయితే तो फिर दो कलाएं भी कम क्यों होती हैं? మరి అప్పుడు రెండు కళలు కూడా ఎందుకని తగ్గుతాయి? सत्युग में दो सत्युगों कलाएं कम लोनी। होती है ना, రెండు కళలు అయితే తగ్గుతాయి కదా. क्यों कम होती है? ఎందుకు తగ్గుతాయి? क्योंकि ఎందుకంటే భలే श्रेष्ठ इंद्रियों से संतान पैदा होती है, శ్రేష్ఠ ఇంద్రియాలతోని సంతానం అనేది జన్మ తీసుకుంటుంది. श्रेष्ठ इंद्रियों के स्नेह से संतान पैदा होती है। శ్రేష్ఠ ఇంద్రియాల స్నేహంతోని సంతానం అనేది జన్మ తీసుకుంటుంది. लेकिन फिर भी కానీ श्रेष्ठ इंद्रियां भी देह का अंग तो है ना, శ్రేష్ఠ ఇంద్రియాలు కూడా దేహం యొక్క అంగాలైతే అయ్యాయి కదా. सूक्ष्म इंद्रियां है, సూక్ష్మ ఇంద్రియాలు అయ్యాయి. तो सूक्ष्म इंद्रियों से सूक्ष्म पतन होता है। అయితే సూక్ష్మ ఇంద్రియాలతో సూక్ష్మమైన పతనం అవుతుంది. और जहाँ देह का अंश मात्र भी न हो, మరియు ఎక్కడైతే దేహం యొక్క అంశ మాత్రం కూడా ఉండదో, सूक्ष्म देह का अभिमान भी न हो, సూక్ష్మ దేహం యొక్క అభిమానం కూడా ఎక్కడైతే ఉండదో वहाँ पतन होने की बात ही नहीं। అక్కడ పతనం అయ్యేటటువంటి విషయమే లేదు. तो जो 4.5 लाख आत्माएं हैं, అయితే ఎవరైతే 4.5 లక్షల ఆత్మలు ఉంటారో तो चढ़ती कला में जाने वाली आत्माएं, వారు ఎక్కే కళ్ళల్లోకి వెళ్ళేటటువంటి ఆత్మలయ్యారు. कब तक चढ़ती कला में जाएंगी? ఎంతవరకు ఎక్కే కళ్ళల్లోకి వెళ్తారు? कब तक चढ़ती कला में जाएंगी? ఎంతవరకు ఎక్కే కళ్ళల్లోకి వెళతారు అంటే जब तक ఎప్పటి వరకైతే 4.5 लाख राधा कृष्ण जैसे बच्चों का जन्म नहीं हो जाता है। ఎంతవరకు 4.5 లక్షలు రాధాకృష్ణులు వలె ఉండేటటువంటి పిల్లల యొక్క జన్మ అనేది అయిపోదు. उसके बाद దాని తరువాత जब 9 लाख सितारे परिपूर्ण स्टेज को प्राप्त कर लेंगे, 9 లక్షల సితారలు ఎప్పుడైతే పరిపూర్ణ స్థితిని ప్రాప్తి చేసేసుకుంటాయో तब दुनिया का पतन होना शुरू होगा। అప్పుడు ప్రపంచం యొక్క పతనం అనేది ప్రారంభమైపోతుంది. 9,16,108 आबादी जब हो जाएगी, 9,16,108 జనసంఖ్య ఎప్పుడైతే అయిపోతుందో కంప్లీట్ तब पतन होना शुरू होगा। అప్పుడు పతనం అవ్వడం అనేది ప్రారంభమవుతుంది. उस समय राज्य किसका आ जाएगा? ఆ సమయం రాజ్యం అనేది ఎవరిది వచ్చేస్తుంది? नर से नारायण बनने वाली आत्माओं का राज्य होगा, నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి వారి యొక్క రాజ్యం అనేది అవుతుందా, या उनके बच्चों का राज्य होगा? లేక వారి యొక్క పిల్లల యొక్క రాజ్యం అవుతుందా? उनके बच्चों का राज्य होगा। వారి యొక్క పిల్లల యొక్క రాజ్యం అవుతుంది. जब बच्चों का राज्य होगा ఎప్పుడైతే పిల్లల రాజ్యం అవుతుందో तो रचना का राज्य कहा
అప్పుడు రచన యొక్క రాజ్యం అనడం జరుగుతుంది. और जो रचना का राज्य है మరియు రచన యొక్క రాజ్యం ఏదైతే ఉంటుందో उसमें यथा राजा దానిలోని యథారాజా तथा प्रजाओं తథా ప్రజ అనేది ఉంటుంది. राधा कृष्ण वाली आत्माएं రాధాకృష్ణుల ఆత్మలు जो दृष्टि से एक दूसरे को रस ले रही है, దృష్టితోని ఒకరికొకరు ఏదైతే రసాన్ని తీసుకుంటున్నారో कृष्ण की दृष्टि राधा में डूब रही है, కృష్ణుడి యొక్క దృష్టి రాధలో మునుగుతుంది, राधा की दृष्टि कृष्ण में डूब रही है, రాధ యొక్క దృష్టి కృష్ణుడిలో మునుగుతుంది. वो देवभान का सुख तो ले रही है सूक्ष्म रूप में, అది దేహభానం యొక్క సుఖాన్ని సూక్ష్మ రూపంలో అయితే తీసుకుంటున్నారు కదా. तो उनके जो बच्चे पैदा होंगे అయితే వారి యొక్క పిల్లలు ఎవరైతే జన్మ తీసుకుంటారో వారు కూడా जो प्रजा होगी ఏదైతే ప్రజ ఉంటుందో वो भी उसी कैटेगरी में, ఆ ప్రజ కూడా అదే కేటగిరీ అయి ఉంటుంది. माना उस समय से गिरती कला शुरू हो जाती है सृष्टि में। అనగా సృష్టి యొక్క దిగజారేటటువంటి కళ అనేది అప్పటి నుండి ప్రారంభమైపోతుంది. देखने में नहीं आवेगी చూడడానికి కనిపించదు, क्योंकि में ఎందుకంటే सूक्ष्म पतन है। చాలా సూక్ష్మమైన పతనం అయ్యింది. 1250 वर्ष में सिर्फ 2 कलाएं कम होती हैं। 1250 సంవత్సరాల్లో కేవలం 2 కళలు తగ్గుతాయి. और त्रेता में మరియు త్రేతాలోని 1250 वर्ष में सिर्फ 6 कलाएं कम होती हैं। 1250 సంవత్సరాలలోని కేవలం 6 కళలు సమాప్తవుతాయి. हमारे टोटल जो అనగా టోటల్ की दुनिया है, సత్యుగి ప్రపంచం ఏదైతే ఉంటుందో सत्युग त्रेता वाली दुनिया है, సత్యుగి త్రేత యొక్క ప్రపంచం ఏదైతే ఉంటుందో उसमें 8 कलाएं कम होंगी। దానిలోని 8 కళలు తక్కువ అవుతాయి. 8 कलाएं 8 కళలు जब कम हो जाती है ఎప్పుడైతే తగ్గిపోతాయో तो आधा पतन हो जाता है అప్పుడు సగం పతనం అయినది అయిపోతుంది आत्मा का। ఆత్మది. और जब आधा पतन हो जाता है మరియు ఎప్పుడైతే సగం పతనం అనేది అయిపోతుందో तो सृष्टि में परिवर्तन आता है। అప్పుడు సృష్టిలో పరివర్తన అనేది వస్తుంది. क्या परिवर्तन आता है? ఏం పరివర్తన వస్తుంది? जो ऊपर से आने वाली आत्माएं हैं दूसरे दूसरे धर्म की, ఎవరైతే పైనుండి వచ్చేటటువంటి వేరే వేరే ధర్మం యొక్క ఆత్మలు ఉంటారో उनका आना आरंभ हो जाता వారు రావడం మొదలవుతుంది. है। जो दूसरे धर्म की आत्माएं आती है वो द्वैत फैला देती है। ఎవరైతే వేరే ధర్మం యొక్క ఆత్మలు వస్తారో వారు ద్వైత్వాన్ని వ్యాపించేస్తారు. उससे पहले इस दुनिया में द्वैत नहीं था। దానికి ముందు ఈ ప్రపంచంలో ద్వైత్వం అనేది ఉండేది కాదు, 2 मतें नहीं थी, 2 మతాలు ఉండేవి కాదు, 2 राज्य भी नहीं थे, 2 రాజ్యాలు కూడా ఉండేవి కాదు, 2 धर्म भी नहीं थे, 2 ధర్మాలు కూడా ఉండేవి కాదు, तो 2 भाषाएं भी नहीं थी। అయితే 2 భాషలు కూడా ఉండేవి కాదు. इसलिए सारी दुनिया एकता के सूत्र में बंधी हुई होने के कारण అందువలనే మొత్తం ప్రపంచం అంతా కూడా ఏకతా యొక్క సూత్రంలో బంధింపబడి ఉన్న కారణంగా सुख और शांति दोनों थी। సుఖం మరియు శాంతి 2 ఉండేవి. जब द्वैत होता है ఎప్పుడైతే ద్వైత్వం అనేది ఉంటుందో माना दूसरा धर्म पिता इस सृष्टि पर आ जाता है అనగా 2వ ధర్మపిత వేరే ధర్మపిత ఈ సృష్టి మీదకి వచ్చేస్తారో तो अपन पतन नंदी? तेजी से होता है। పతనం అనేది వేగంగా అవ్వడం జరుగుతుంది. वो तेजी से पतन होने का कारण क्या हुआ? వేగంగా పతనం అవ్వడానికి కారణం ఏమయ్యింది? इस सतयुग त्रेता में ఏమనంటే సత్యుగం త్రేతాయుగంలోని सूक्ष्म इंद्रियों का स्नेह होता है, సూక్ష్మ ఇంద్రియాల యొక్క స్నేహం అనేది ఉంటుంది, ज्ञानेंद्रियों का स्नेह होता है। జ్ఞానేంద్రియాల యొక్క స్నేహం అనేది ఉంటుంది. वहाँ అక్కడ भ्रष्ट इंद्रियों का భ్రష్టింద్రియాల स्नेह नहीं యొక్క होता। స్నేహం అనేది ఉండదు. और द्वापर युग से जैसे ही दूसरे धर्म के धर्म पिता आना शुरू होते हैं, మరియు ద్వాపరయుగం నుండి ఎప్పుడైతే ఏ విధంగా అయితే వేరే ధర్మం యొక్క ఆత్మలు రావడం ప్రారంభమైపోతాయో ऐसे ही भ्रष्ट इंद्रियों का स्नेह అప్పటి నుంచే భ్రష్టింద్రియాల యొక్క స్నేహం అనేది शुरू हो जाता ప్రారంభమైపోతుంది. है। और देवभान जो है మరియు దేహభానం ఏదైతే ఉంటుందో అది वो अपने स्तर से नीचे गिर जाता है। పైనుండి కిందకి దిగజారిపోతుంది. यानी ज्ञानेंद्रियों से भी उतर करके అనగా జ్ఞానేంద్రియాలతోని కూడా దిగజారి कर्मेंद्रियों में, కర్మేంద్రియాలలోకి దిగిపోతుంది. जब कर्मेंद्रियों में देवभान उतरता
ఎప్పుడైతే కర్మేంద్రియాలలో దేహభానం అనేది దిగుతుందో तो व्यभिचार पैदा हो जाता అప్పుడు వ్యభిచారం అనేది జన్మ తీసుకుంటుంది. है। व्यभिचार पैदा करने वाला पहला धर्म है संसार में వ్యభిచారాన్ని వ్యాపించేటటువంటి మొట్టమొదటి ధర్మం అయింది ప్రపంచంలోని इस्लाम धर्म। ఇస్లామీ ధర్మం. जब से इस्लाम आता है ఎప్పటి నుంచి అయితే ఈ ఇస్లామీ వస్తాడో तब से అప్పటి दृष्टि నుంచి दूषित होती है। దృష్టి దూషితమవుతుంది. दृष्टि दूषित होती है तो वृत्ति दूषित होती है। దృష్టి దూషితమైనట్లయితే అప్పుడు వృత్తి దూషితమవుతుంది. वृत्ति दूषित होती है तो वाचा दूषित होती है। వృత్తి దూషితమైనట్లయితే వాచ దూషితమవుతుంది. वाचा दूषित होती है तो कर्मेंद्रियां भी వాచ దూషితమైనట్లయితే అప్పుడు కర్మేంద్రియాలు కూడా दूषित हो जाती దూషితమైపోతాయి. है। ये व्यभिचार की दुनिया ఈ వ్యభిచారీ ప్రపంచం वैश्यालय की दुनिया कही जाती है। వేశ్యాలయ ప్రపంచం అని అనబడుతుంది. वैश्यालय में వేశ్యాలయంలోని शिवालय में अंतर तो पता है ना। శివాలయంలో తేడా అయితే తెలుసు కదా. शिवालय में एक शिव की पूजा होती है। శివాలయంలో ఒక్క శివుడి యొక్క పూజ అనేది జరుగుతుంది. सब देवताएं चारों तरफ बैठे हुए हैं। అందరూ దేవతలు నలువైపులా కూర్చొని ఉన్నారు. बीच में शिव है। మధ్యలో శివుడున్నారు. किसको याद कर रहे हैं? ఎవరిని యాద్ చేస్తున్నారు? एक शिव को याद कर रहे हैं। ఒక్క శివుణ్ణి యాద్ చేస్తున్నారు. उसे कहते हैं वैश्या का आलय। आलय माने घर। దానిని అనడం జరుగుతుంది వేశ్య యొక్క ఆలయం. ఆలయం అనగా ఇల్లు. उसके अपोजिशन దాని అపోజిషన్ లోని. के अपोजिशन में దేని అపోజిషన్ లోని? शिवालय के। శివాలయం యొక్క అపోజిషన్ లోని. शिवालय में सब एक को याद करते हैं। శివాలయంలో అందరూ ఒక్కరిని యాద్ చేస్తారు. एक की मान्यता करते हैं। ఒక్కరి యొక్క మాన్యత అనేది చేస్తారు. वैश्यालय में మరియు వేశ్యాలయంలోని वैश्या को क्या करना पड़ता है? వేశ్యకి ఏం చేయాల్సి ఉంటుంది? अनेकों को याद करना पड़ता है। అనేకుల్ని యాద్ చేయాల్సి ఉంటుంది. अनेकों की तिरौरी करनी पड़ती है। అనేకుల్ని చిరోరీ చేయాల్సి ఉంటుంది. को मान्यता देनी पड़ती है। అనేకులకి మాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. अनेकों की बात माननी पड़ती है। అనేకుల యొక్క విషయాలని ఒప్పుకోవాల్సి ఉంటుంది. तो उसको कहा जाता है वैश्यालय। అయితే అప్పుడు దానిని అనడం జరుగుతుంది వేశ్యాలయం. अभी बाप आए हैं। ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. जो धर्म गुरुओं ने धर्म पिताओं ने आकर के इस सृष्टि को वैश्यालय बना दिया ధర్మ గురువులు तो उसको कहा जाता है वैश्यालय। ధర్మ గురువులు వచ్చి अभी बाप आए हैं। जो धर्म गुरुओं ने धर्म पिताओं ने आकर के इस सृष्टि को वैश्यालय बना दिया ధర్మ గురువులు ధర్మపితలు ఈ సృష్టి మీదకు వచ్చి వేశ్యాలయంగా తయారు చేసేశారు. तो वैश्यालय की सृष्टि को ఆ వైశ్యాలయ సృష్టిని इसे शिवालय बनाने आए। మళ్ళీ శివాలయంగా తయారు చేయడానికి వచ్చి ఉన్నారు. तो जो फिर से शिवालय सृष्टि बन रही है అయితే ఏదైతే మళ్ళీ శివాలయంగా సృష్టి అనేది తయారవుతుందో उस शिवालय बनने वाली सृष्टि में ఆ శివాలయంగా తయారయ్యేటటువంటి సృష్టిలోని हमें क्या करना है? మనకేం చెయ్యాలి? शिव को याद किस लिए करना है? శివుణ్ణి యాద్ చెయ్యాలి అని స్టూడెంట్ అన్నారు. శివుణ్ణి యాద్ కూడా ఎందుకని చెయ్యాలి? शिवालय बनाने శివాలయంగా తయారు చేయడానికి అని స్టూడెంట్ అన్నారు. के लिए शिव को याद करना है। శివాలయంగా తయారు చేయడం కోసం శివుణ్ణి యాద్ చెయ్యాలి. जैसे को याद करेंगे ఎలాంటి వారిని యాద్ చేస్తామో वैसे ही हमारी वाइब्रेशन बनेगी। అదే విధంగా మన యొక్క వైబ్రేషన్లు కూడా తయారవుతాయి. हमारी बुद्धि भी वैसी ही बनेगी। మన బుద్ధి కూడా అదే విధంగా తయారవుతుంది. वैश्या के संग रहेंगे, वैश्या को याद करेंगे వైశ్య యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే వైశ్యని యాద్ तो చేసినట్లయితే हमारी बुद्धि में भी అప్పుడు మన బుద్ధిలోని కూడా वृत्ति घुस जाएगी। వేశ్య వృత్తి అనేది దూరిపోతుంది. जैसा संग ఎటువంటి సాంగత్యమో वैसा रंग। అటువంటి రంగు. दुनिया में ప్రపంచంలోని एक भी अब ऐसा नहीं है ఒక్కరూ కూడా ఆ విధంగా ఇప్పుడు లేరు. जिसके वाइब्रेशन में व्यभिचार न घुस गया हो। ఎవరి యొక్క వైబ్రేషన్లో అయితే వ్యభిచారం అనేది దూరిపోలేదు. जिसकी दृष्टि व्यभिचारी न बन गई हो। ఎవరి యొక్క దృష్టి అయితే వ్యభిచారిగా అవ్వలేదేమో. जिसकी वाचा में ఎవరి యొక్క వాచాలోనైతే व्यभिचार न आ गया हो।
వ్యభిచారం అనేది రాలేదేమో. सारी दुनिया पतित है। इस మొత్తం ప్రపంచం అంతా పతితమయ్యింది. दुनिया में एक भी ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా पावन नहीं, ఒక్కరు కూడా పావనం అనేవారు లేరు. पतित है। అందరూ పతితులయ్యారు. तो पतितों की दुनिया में जब सब पतित होते हैं అయితే పతితుల యొక్క ప్రపంచంలో ఎప్పుడైతే అందరూ పతితులు ఉంటారో, तो ऐसी सृष्टि को पावन बनाने के लिए అయితే అటువంటి సృష్టిని పావనంగా తయారు చేయడం కోసం सदा शिव इस सृष्टि पर आता है। సదాశివుడు ఈ సృష్టి మీదకి వస్తారు. और सदाशिव जो है మరియు సదాశివుడు ఎవరైతే ఉంటారో वो पहले पहले అతను మొట్టమొదట एक को पावन बनावेगा ఒక్కరిని పావనంగా తయారు చేస్తారా, या अनेकों को पावन बनावेगा। లేక అనేకుల్ని పావనంగా తయారు చేస్తారా? पहले एक को पावन बनावेगा। మొదట ఒక్కరిని పావనంగా తయారు చేస్తారు. एक के पतित बनने से सब पतित बन जाते हैं। ఒక్కరు పతితంగా అవ్వడంతోని అందరూ పతితులుగా అయిపోతారు. एक के पावन बनने से सब ఒక్కరు పావనంగా అవ్వడంతో మిగతా వారందరూ पावन बन जाते పావనంగా తయారైపోతారు. ఆ ఒక్కరు ఎవరయ్యారు? तेरे पांच सारे की भला बाप, हैं? तेरे पांच सारे की भला जो हाँ, నీ యొక్క మంచి అయ్యినట్టు పరివర్తన అయిపోతుంది, అతని యొక్క విషయం అయ్యింది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. తేరే బాన సర్వకాబల चढ़ती कला చడితి ఎక్కే కళ वाले सर्व का भला। నీ భల అయినట్లయితే సర్వుల యొక్క భల అనేది అయిపోతుంది. अगर हमारी चढ़ती कला होगी ఒకవేళ మన యొక్క ఎక్కే కళ అనేది అయినట్లయితే तो उसकी निशानी क्या होगी? అప్పుడు దాని యొక్క గుర్తు చిహ్నం అనేది ఏమవుతుంది? सबका भला करने में लग जाए। అందరి యొక్క భలాన్ని చేయడంలోని ఇమిడిపోతాము. हम अपने अपने अंदर झांक करके देखें మనం లోపల చూసుకోవాలి, దాగి చూసుకోవాలి. क्या हमें अपनी परवाह नहीं रही? ఏమనంటే మనం మన కోసం అయితే పట్టించుకోవటం లేదు కదా. क्या ఏంటి? अपनी परवाह है, మన చింత ఉన్నట్లయితే अपनी चिंता है, మన చింత तो इसका ఉన్నట్లయితే मतलब स्वार्थ भरा हुआ है। దీని అర్థమయ్యింది స్వార్థం అనేది నిండి ఉంది. स्व के रथ के लिए స్వయం యొక్క రథం కోసం अभी हम ఇప్పుడు మనం प्रयत्न कर रहे हैं, ప్రయత్నాన్ని చేస్తున్నాం, मेहनत कर रहे हैं, కష్టాన్ని చేస్తున్నాం. उसको कहेंगे स्वार्थ। దానిని అనడం జరుగుతుంది స్వార్థం. तो इस दुनिया में जिसको जिसको अपना रथ है అయితే ఈ ప్రపంచంలో ఎవరెవరికైతే తమ యొక్క రథం అనేది ఉంటుందో वो सब स्वार्थी है। వారందరూ స్వార్థీలయ్యారు. एक भी ऐसा नहीं है ఒక్కరూ కూడా అటువంటి మనుష్యాత్మ లేరు स्वार्थी न हो। ఎవరైతే స్వార్థీలు కారేమో. सब स्वार्थी है, అందరూ స్వార్థీలయ్యారు. क्योंकि उस दुनिया में या तो मनुष्य आत्माएं हैं, ఎందుకంటే ప్రపంచంలోని మనుష్యాత్మలు ఉంటారు, या तो देवात्माएं हैं, లేకుంటే దేవాత్మలు ఉంటారు, या तो राक्षसी आत्माएं। లేకుంటే రాక్షసాత్మలు ఉంటారు. देवात्माओं को भी अपना रथ होता है, దేవాత్మలకి కూడా తమ యొక్క రథం ఉంటుంది, मनुष्यों को भी अपना रथ होता है, మనుష్యులకి కూడా తమ యొక్క రథం అనేది ఉంటుంది, మరియు రాక్షసులకి కూడా अपना रथ होता है। తమ యొక్క రథం అనేది ఉంటుంది. रथ किसको नहीं होता है? రథం అనేది ఎవరికి ఉండదు? सुप्रीम సుప్రీం సోల్ శివుడికి ఉండదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. शिव को रथ नहीं होता है। సుప్రీం సోల్ శివుడికి రథం అనేది ఉండదు. तो जो सुप्रीम सोल रथ है बगैर इस सृष्टि पर होता है, అయితే సుప్రీం సోల్ శివుడికి రథం లేకుండా ఎప్పుడైతే ఈ సృష్టి మీద ఉంటారో वो जिसमें प्रवेश करता है అతను ఎవరిలో అయితే ప్రవేశిస్తారో उसमें आकर के कहता है అతనిలోకి వచ్చి అంటారు, बच्चे పిల్లలు ఏమనంటే ये स्लोगन है ఈ స్లోగన్ అనేది అయ్యింది, कि फादर सो सन्स ఫాదర్ సో సన్స్ మరియు సన్సోస్ ఫాదర్. तो कौन सा काम पहले होगा? అయితే ఏ కార్యం అనేది మొదట అవుతుంది? फादर सो सन्स, ఫాదర్ సో సన్స్. फादर है सर्वशक्तिवान ఎందుకంటే ఫాదర్ అయ్యారు సర్వశక్తివంతుడు, और बच्चे नंबरवार शक्तिवान है। మరియు పిల్లలు నెంబర్ వారు శక్తివంతులయ్యారు. तो कौन पहले किसको प्रत्यक्ष करेगा? అయితే ఎవరిని మొదట ప్రత్యక్షం చేస్తారు? बाप बच्चों को प्रत्यक्ष करेगा। తండ్రి పిల్లల్ని మొదట ప్రత్యక్షం చేస్తారు. तो सृष्टि का बाप है అయితే సృష్టి యొక్క తండ్రి అయ్యారు ప్రజాపిత.
और उसमें शिव आता है। మరియు అతనిలో శివుడు వస్తారు. तो शिव आपको प्रजापिता को आप समान बनाएगा ना पहले। అయితే శివుడు వచ్చి మొదట ప్రజాపితని తన సమానంగా తయారు చేసుకుంటారు కదా. जब आप समान बनाएगा तो ఎప్పుడైతే తన సమానంగా తయారు చేసుకుంటారో అప్పుడు ప్రజాపిత निराकारी स्टेज वाला నిరాకారి స్టేజ్ क्या వారు बनेगा? ఏమవుతారు? निराकारी स्टेज वाला నిరాకారి స్టేజ్ వారు. आप सुप्रीम सोल शिव तो है ही निराकारी स्टेज वाला। మరియు తండ్రి సుప్రీం సోల్ అయితే అవ్వడమే అయ్యారు నిరాకారి స్టేజ్ వారు. तो जो बाप समान प्रजापिता है वो అయితే తండ్రి సమానమైన ప్రజాపిత ఎవరైతే ఉంటారో पहले अपने को प्रत्यक्ष करेगा అతను మొదట తనని తాను ప్రత్యక్షం చేసుకుంటారా या लेका। अपने बच्चे को प्रत्यक्ष करेगा। తన యొక్క పిల్లల్ని ప్రత్యక్షం చేస్తారా? इस सृष्टि में ఈ సృష్టిలోని जो होने वाला पहला पत्ता है पहले उस आत्मा को प्रत्यक्ष करेगा। ఎవరైతే అయ్యేటటువంటి మొట్టమొదటి జన్మ తీసుకునేటటువంటి మొట్టమొదటి ఆకు ఉంటారో అతనిని మొదట ప్రత్యక్షం చేస్తారు. हैं? जब तक ఎంతవరకైతే वो आत्मा संसार में प्रत्यक्ष न हो ఆ ఆత్మ ఎంతవరకైతే ప్రపంచంలో ప్రత్యక్షం అవ్వదు संपन्न रूप में, సంపన్న రూపంలోని, तब तक कोई काम नहीं हो सकता। అంతవరకు ఏ కార్యం అనేది అవ్వలేదు. इसलिए అందువలన कृष्ण की सोल को मस्तक में కృష్ణుడి యొక్క సోల్ని మస్తకంలోని भले अधूरा चंद्रमा है భలే అర్ధచంద్రమ అయినా కూడా मस्तक में बैठा है। మస్తకంలోని కూర్చోబెట్టుకున్నారు. क्या ఏంటి मस्तक में बैठाया हुआ है माना మస్తకంలో కూర్చోబెట్టుకున్నారు అంటే बहुत मान है, అనగా చాలా మాన్యత అనేది ఉంది, आस है। చాలా ఆశ అనేది ఉంది. कि एक के पावन बनने से ఏమనంటే ఒక్కరు పావనంగా అవడంతోనే सब पावन बन जावे। అందరూ పావనంగా తయారైపోతారు. गंगा को बिठाया है గంగని కూడా కూర్చోబెట్టుకున్నారు కదా బాబా అని చెప్పి స్టూడెంట్ అడిగారు. గంగనైతే కూర్చోబెట్టుకున్నారు, लेकिन गंगा भी तो अंत में प्रत्यक्ष होगी। కానీ గంగ కూడా అంతిమంలో ప్రత్యక్షం అవుతుంది కదా. गंगा आदि में प्रत्यक्ष होती है या अंत में प्रत्यक्ष होती है या मध्य? గంగ ఆదిలో ప్రత్యక్షం అవుతుందా, లేక అంతంలో ప్రత్యక్షం అవుతుందా, లేక మధ్యంలో ప్రత్యక్షం అవుతుందా? अंत में प्रत्यक्ष होती है। అంతంలో ప్రత్యక్షం అవుతుంది. गंगा గంగ फिर भी गंगा है। గంగ అయ్యింది. गंगा में ये గంగలోని नहीं कहेंगे कि शिव ने प्रवेश कर लिया। శివుడు ప్రవేశించారు అని అనడం జరగదు. जो गंगा है ఏదైతే గంగ ఉంటుందో उसमें कोई कह नहीं सकता कि शिव ने प्रवेश किया। దానిలోని ఎవరు కూడా అనలేరు ఆమెలోని శివుడు ప్రవేశించారు అని. गंगा तो फिर भी नदी है। గంగ అయితే అయినా కూడా నది అయ్యింది. जैसे ఏ విధంగానైతే नदियां होती हैं पानी की, నీళ్ల యొక్క జలం యొక్క నదులుంటాయో वैसे चैतन्य ज्ञान की गंगा है कोई? అలాగే చైతన్య జ్ఞానం యొక్క నది అయ్యింది ఎవరో, ये ज्ञान गंगाएं हैं। లేక జ్ఞాన గంగలయ్యాయి. लेकिन गंगाओं में కానీ గంగల్లోని और परमात्मा पाठ में बहुत अंतर है। పరమాత్ముడి యొక్క పాటలోని చాలా తేడా అనేది ఉంటుంది. गंगा గంగా जो कुछ भी बोलेगी ఏదైతే చెబుతుందో वो नया नया ज्ञान सुनाएगी అది కొత్త కొత్త జ్ఞానాన్ని వినిపిస్తుందా, या सुना हुआ पुराना ज्ञान सुनाएगी? లేక వినిపించినటువంటి పురాతన జ్ఞానాన్ని వినిపిస్తుందా? पुराना ज्ञान सुनाएगी। పురాతన జ్ఞానాన్ని వినిపిస్తుంది. माने मंथन किया हुआ मक्खन नहीं निकलेगा। అనగా మంతన చేసినటువంటి వెన్న అనేది వెలువడదు. और शिव आकर के जो कुछ सुनाते हैं वो सब మరియు శివుడు వచ్చి ఏదైతే వినిపిస్తారో అదంతా नया सुनाते हैं। కొత్తది వినిపిస్తారు. नए ज्ञान से नई सृष्टि रची जाती है కొత్త జ్ఞానంతో కొత్త సృష్టి రచింపబడుతుంది. और पुराने ज्ञान से మరియు పురాతన జ్ఞానంతోని पुरानी सृष्टि रची। పురాతన సృష్టి అనేది రచింపబడుతుంది. गंगा के लिए इतना है, ఆ గంగ కోసం ఇంత అయితే అయ్యింది. अगर बाप के कनेक्शन में है ఒకవేళ తండ్రి యొక్క కనెక్షన్ లో ఉన్నట్లయితే तो गंगा भी पतित पावनी बन सकती है। అప్పుడు గంగ కూడా పతిత పావనంగా అవ్వగలుగుతుంది. नदियों का कनेक्शन अगर सागर से नहीं है నదుల యొక్క కనెక్షన్ ఒకవేళ సాగరునితో లేకపోయినట్లయితే तो नदी भी क्या बन जाती है? అప్పుడు నది కూడా ఏమైపోతుంది? नाला बन जाती है। కాలువగా అయిపోతుంది. सागर से कनेक्शन है సాగరునితో కనెక్షన్ ఉన్నట్లయితే तो नदी जो है అప్పుడు నది ఏదైతే ఉంటుందో वो स्वर्ग अभी? की दुनिया स्थापन करने वाली है। స్వర్గం యొక్క ప్రపంచాన్ని స్థాపన చేసేదిగా తయారైపోతుంది. नदियां तो हैं
నదులైతే అయ్యాయి, लेकिन उन नदियों का कनेक्शन किससे है? కానీ ఆ నదుల యొక్క కనెక్షన్ అనేది దేనితో ఉంది? गड़े गणितियों से कनेक्शन है చెరువులతో, కాలవలతో, గుంటలతో కనెక్షన్ అనేది ఉంటుందా? या सागर से कनेक्शन है? లేక సాగరంతో కనెక్షన్ అనేది ఉంటుందా? नदी भी जब सागर में पहुंचती है, నది కూడా ఎప్పుడైతే సాగరంలో చేరుకుంటుందో, जितना भी कचरा लाती है अपने साथ, ఎంతైతే కచడా అనేది, చెత్త అనేది తనతో తీసుకొని వస్తుందో, दृष्टि वृत्ति का कचरा तो पड़ता है ना, దృష్టి వృత్తి యొక్క చెత్త అయితే పడుతుంది కదా, वो सारा कचरा सागर में ఆ చెత్త అంతా మొత్తం సాగరంలోని समा जाता है। ఇమిడిపోతుంది. कचरा सागर में समा जाता है చెత్త సాగరంలో ఇమిడిపోతుంది, और नदी भी स्वच्छ हो जाती है। మరియు నది కూడా స్వచ్ఛంగా అయిపోతుంది. वो पानी फिर स्वच्छ होकर के మళ్ళీ ఆ జలం అనేది స్వచ్ఛంగా అయ్యి बादलों के रूप में सागर से ऊपर उठता है। మబ్బుల రూపంలోని, మేఘాల రూపంలోని పైకి లేస్తాయి, ऊपर जाता है, పైకి पहाड़ों से వెళ్తాయి, टकराता है, फिर పర్వతాల నుండి ఢీక్కుంటాయి, మళ్ళీ नदी बन करके बहता है। నదిగా అయ్యి ప్రవహిస్తాయి. वो शुद्ध जल होता है। అది శుద్ధ జలం అవుతుంది. शुद्ध जल ऊंची स्टेज में से आता है, శుద్ధ జలం పైన ఉన్నత స్టేజ్ నుండి వస్తుంది, तो जब मैदान में आता है तो उसमें फिर कचरा पड़ता है। మళ్ళీ ఎప్పుడైతే మైదానంలోకి వస్తుందో అప్పుడు దానిలో చెత్త అనేది పడుతుంది. ये क्रम चलता रहता है। ఈ క్రమం అనేది నడుస్తూ ఉంటుంది. तो नदियों में అయితే నదుల్లోని प्रदूषण पड़ता है। ప్రదూషణ అనేది పడుతుంది. सुप्रीम सोल में प्रदूषण సుప్రీం సోల్లోని ప్రదూషణ అనేది नहीं पड़ सकता। పడలేదు. एक ही सोल ऐसी है जिसको संग का रंग नहीं लगता। ఒక్క సోలే అటువంటిది ఉంది, అతనికి సాంగత్యపు రంగు అనేది అంటుకోదు. बाकी सबको संग का रंग लगता మిగతా అందరికీ కూడా సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. సాగరం యొక్క నీళ్లు ఉప్పుగా ఎందుకుంటాయి అని స్టూడెంట్ है। అడిగారు. सागर का पानी సాగరం యొక్క నీళ్లు, सागर का पानी खारा भी होता है సాగరం యొక్క నీరు ఉప్పుగా కూడా ఉంటుంది, और सागर का पानी मीठा भी होता है। మరియు సాగరం యొక్క నీరు అనేది తీయగా కూడా ఉంటుంది. क्या ऐसा नहीं कि सागर हमेशा खारा ही खारा है। ఏమనంటే అలా ఏమీ కాదు, సాగరుడు ఎప్పుడూ కూడా ఉప్పుగానే ఉంటారు అని. सागर मीठा भी है సాగరుడు తీయని వారు కూడా అయ్యారు, और सागर खारा भी है। మరియు సాగరం ఉప్పుది కూడా అయ్యింది. स्ट्रीम धारा है गर्म గల్ఫ్ స్ట్రీమ్ దార అయ్యింది వేడిది, पानी की, నీళ్ళవి. उसमें मीठा जल भी बहता है। దానిలోని తీయని నీరు కూడా ప్రవహిస్తాయి. तो कहीं सागर खारा है, అయితే కొన్ని చోట్ల సాగరుడు ఉప్పువారు అయ్యారు, कहीं सागर ఒక్కొక్క చోట సాగరం అనేది తీయనిది కూడా అయ్యింది. के लिए मीठा है తీయని వారి కోసం తీయని వారు అయ్యారు, और खारों के लिए మరియు ఉప్పుగా ఉన్న వారి కోసం खारा। ఉప్పువారు అయ్యారు. इस दुनिया में खारी आत्माओं की संख्या ज्यादा है ఈ ప్రపంచంలోని ఉప్పు గలవారు, ఉప్పుగా ఉండేటటువంటి ఆత్మల యొక్క సంఖ్య ఎక్కువగా ఉందా, या मीठी आत्माओं की संख्या ज्यादा है? లేక తీయని ఆత్మల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉందా? खारी ఉప్పుగా ఉండేటటువంటి ఆత్మల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. आत्माओं की संख्या ज्यादा है। ఉప్పుగా ఉండేటటువంటి ఆత్మల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. तो चारों तरफ समुद्र का जल भी खारा ही खारा दिखाई पड़ता है। అయితే నలువైపులా సముద్రం యొక్క జలం కూడా ఉప్పుగానే కనిపిస్తుంది. थोड़ा हिस्सा ऐसा भी है కొంచెం భాగం అనేది అలాంటిది కూడా ఉంది, जहाँ मीठा जल है, ఎక్కడైతే తీయని జలం కూడా ఉంటుందో. जैसे उत्तरी ध्रुव ఏ విధంగానైతే ఉత్తరీ ధ్రువం और दक्षिणी ध्रुव, మరియు దక్షిణీ ధ్రువం, नॉर्थ पोल నార్త్ పోల్ और साउथ पोल पर మరియు సౌత్ పోల్ మీద ऊंचे ऊंचे समुद्र में पहाड़ बने ఉన్నతమైన సముద్రంలోని పర్వతాలు అనేవి తయారై ఉన్నాయి. है, तो वो भी सागर। అవ్వడానికి అవి కూడా సాగరమే అయ్యాయి. लेकिन वो पहाड़ों जैसा जो पानी है కానీ పర్వతం వల్ల ఏదైతే జలం అనేది అది ఉంటుందో वो मीठा पानी, అది తీయని నీరయ్యింది, खारा पानी नहीं है। ఉప్పు నీరు కాదు. जब पृथ्वी का बैलेंस डोलेगा ఎప్పుడైతే పృథ్వీ యొక్క బ్యాలెన్స్ అనేది డోలాయమానం అవుతుందో, एटम बम फटेंगे యాటం బాంబులు విస్ఫోట్ అవుతాయో, तो वो पहाड़ जो मीलों ऊंचे लंबे पहाड़ है
ఆ పర్వతాలు ఏవైతే మీలో ఉన్నతమైన పర్వతాలు ఉంటాయో पोल और साउथ पोल में నార్త్ పోల్ మరియు సౌత్ పోల్లోని वो सारा टूट टूट करके सागर में అవన్నీ కూడా విరిగిపోయి సాగరంలోని गिरेंगे పడతాయి और सब कुछ परिवर्तन हो जाएगा। మరియు అంతా పరివర్తన అయిపోతుంది. कोई कहे अभी परिवर्तन क्यों नहीं होता है? ఎవరైనా ఒకవేళ అడిగినట్లయితే ఇప్పుడు పరివర్తన ఎందుకు అవ్వడం లేదు అని. तो अभी परिवर्तन इसलिए नहीं होता है ఇప్పుడు పరివర్తన అనేది ఎందుకు అవ్వడం లేదు అంటే कि सीधी उंगली से घी निकलता है या टेढ़ी उंगली से घी निकलता है। తిన్నగా వేలు పెట్టినట్లయితే వెన్న అనేది వస్తుందా లేక వంకరగా వేలు పెట్టినట్లయితే వెన్న అనేది వెలువడుతుందా? తీయగలుగుతామా? टेढ़ी उंगली से घी निकलता है। వంకరగా వేలు చేసినట్లయితే అప్పుడు వెన్న అనేది వెలువడుతుంది, తీయగలుగుతాము. सीधी उंगली जब तक रखेंगे उसमें घी తిన్నగా వేలు అనేది పెట్టినట్లయితే అందులో నుండి వెన్న అనేది बाहर नहीं आएगा। బయటికి రాదు. तो ऐसे ही అయితే అదే విధంగా परमपिता परमात्मा పరంపిత పరమాత్మ సుప్రీం సోల్ जब तक प्यार भरा पार्ट बजा रहा है ఎంతవరకు అయితే ప్రేమ పాత్రని అభినయిస్తారో तब तक बच्चे सुधरने वाले అంతవరకు పిల్లలు పరివర్తన అయ్యేటటువంటి వారు नहीं। కాదు. और जैसे ही कड़क रूप पकड़ेगा ఏ విధంగా అయితే కఠోర రూపాన్ని పట్టుకుంటారో तो परिवर्तन होना आरंभ हो जाए। అప్పుడు పరివర్తన అవ్వడం అనేది ఆరంభమైపోతుంది. सदगुरु सत्य स्वभाव का సద్గురువు పాత్ర అయ్యిందా బాబా అని స్టూడెంట్ అన్నారు. होता है। సద్గురువు చాలా సక్త స్వభావం కలిగిన వారై అవుతారు. बाप తండ్రి, माँ అమ్మ और टीचर మరియు టీచర్ ये उतना सख्त नहीं होते। వారు ఇంత टीचर का लगाव होता సక్త పాత్రధారి అయి అవ్వరు. है स्टूडेंट में, టీచర్ యొక్క ప్రేమ అనేది స్టూడెంట్స్ మీద ఉంటుంది. माँ का लगाव होता है सब प्रकार के बच्चों में, అమ్మ యొక్క ప్రేమ అనేది పిల్లలందరి మీద కూడా ఉంటుంది. चाहे खराब से खराब बच्चा क्यों न हो, అది చెడ్డ పిల్లవాడైనా కూడా, दुष्ट से दुष्ट बच्चा क्यों न हो, దుష్ట పిల్లవాడైనా కూడా उसको भी माँ अपनी गोद में रखना चाहेगी, दूर नहीं करना चाहेगी। అమ్మ వారిని కూడా ఒడిలో పెట్టుకోవాలని అనుకుంటుంది, దూరంగా చేసుకోవాలని అనుకోదు. बाप का भी తండ్రికి उम्मीद होती కూడా है बच्चों में పిల్లల మీద ఆశ అనేది ఉంటుంది. कि बच्चा आज नहीं तो कल పిల్లవాడు ఈ రోజు కాకపోయినా రేపైనా सुधर जाएगा। పరివర్తన అయిపోతాడు. लेकिन सदगुरु కానీ సద్గురువు लगाव झुकाव वाला पार्ट नहीं बजाता। ప్రేమ మరియు జుకావు యొక్క పాత్రని అభినయించరు. इसलिए अव्यक्त वाणी में बोला हुआ है అందువల్లనే అవ్యక్తవాణిలోని అనడం జరిగింది. अपने फरिश्ते स्वरूप का उद्घाटन कब करेंगे? తమ యొక్క ఫరిస్తా స్వరూపం యొక్క ఉద్ఘాటన అనేది ఎప్పుడు చేస్తారు? खुद करेंगे, స్వయం చేస్తారా? अपनी स्वेच्छा से करेंगे, తమ స్వేచ్ఛతోని చేస్తారా? या चीफ जस्टिस धर्मराज को बुलाना पड़ेगा? లేక చీఫ్ జస్టిస్ ధర్మరాజుని పిలాల్సి ఉంటుందా? इसका मतलब क्या हुआ దీని అర్థం ఏమయ్యింది? कि बच्चों से इतने वर्षों से कहते चले आ रहे हैं ఏమనంటే పిల్లలతోని ఇన్ని సంవత్సరాల నుండి చెబుతూ వస్తున్నారు. कि आत्मिक स्थिति धारण करो, ఏమనంటే ఆత్మిక స్థితిని ధారణ చెయ్యండి, अव्यक्त स्थिति धारण करो, అవ్యక్త స్థితిని ధారణ చెయ్యండి. अव्यक्त स्थिति बनावेंगे అవ్యక్త స్టేజ్ని తయారు చేసుకున్నట్లయితే तो सदाकाल की प्राप्ति अनुभव करेंगे। అప్పుడు సదాకాలికం యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. और अब तक भी बच्चों की वो स्टेज మరియు ఇప్పటి వరకు పిల్లలది ఆ స్టేజ్ అనేది नहीं बन पाई। తయారవ్వలేకపోయింది. तो बाप को फिर सत्य रूप అయితే అప్పుడు తండ్రికి సక్త రూపాన్ని अपनाना पड़ेगा। ధారణ చేయాల్సి వస్తుంది. जो काम सहज मार्ग से पूरा नहीं होता ఏ కార్యం అయితే సహజ మార్గం ద్వారా పూర్తిగా అవ్వదో फिर అప్పుడు మళ్ళీ डंडा मारना पड़ता है। కొరడాతో కొట్టాల్సి వస్తుంది. क्योंकि सारी दुनिया क्या बन गई? ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా ఏమైపోయింది? नियम तो बता दिया, నియమం అయితే చెప్పేశారు. नियम बता दिया। ఏం నియమాన్ని చెప్పేశారు? देवता इशारे से समझते हैं, దేవతలు ఇషారాతోనే అర్థం చేసుకుంటారు. मनुष्य बार बार कहने से समझते हैं, మనుషులు మాటి మాటికి చెబితే అర్థం చేసుకుంటారు. और राक्षस మరియు రాక్షసులు बार
बार बार कहने से भी नहीं समझते। మాటి మాటికి అనినా కూడా అర్థం చేసుకోరు. आज सारी दुनिया में सब क्या बन गए? ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అందరూ కూడా ఏమైపోయారు? राक्षस बन गए। రాక్షసులుగా అయిపోయారు. राक्षसी दुनिया और राक्षसी दुनिया में राक्षसों के संग में रहते रहते రాక్షసీ ప్రపంచం యొక్క సాంగత్యంలో ఉంటూ ఉంటూ देवात्माएं भी దేవాత్మలు కూడా राक्षस बन गई। రాక్షసులుగా అయిపోయారు. तो ऐसों को परिवर्तन करने के लिए परमात्मा बाप को అయితే అటువంటి వారిని పరివర్తన చేయడం కోసం పరమాత్మ తండ్రికి फिर सत्य रूप पकड़ना पड़ता है। మళ్ళీ సక్త రూపాన్ని పట్టుకోవాల్సి వస్తుంది. तो 108 को भी वो सदगुरु की पाठ 108 108 కోసం కూడా సద్గురు యొక్క పాట అనేది ఉంటుందా అని స్టూడెంట్ అడిగారు. 108 सिर्फ 8 ही ऐसे हैं కేవలం 8 మందే అటువంటి వారు అయ్యారు, जो सजाएं नहीं खाते। ఎవరైతే శిక్షల్ని తినరేమో. बाकी सब सजाएं खाते। మిగతా వారందరూ కూడా శిక్షల్ని తింటారు. भले 108 में 100 जो है वो राजाएं तो बनेंगे, భలే 108లోని 100 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజులుగా అయితే అవుతారు. लेकिन वो सब सजा खाने वाले राजाएं होंगे। వారందరూ కూడా శిక్షల్ని తినేటటువంటి రాజులు అవుతారు. बिना सजा खाए राजा नहीं बनेंगे। अपने पाप శిక్షల్ని తినకుండా రాజులుగా తయారవ్వలేరు. कर्मों को पूरा भस्म नहीं कर पाएंगे। తమ యొక్క పాపకర్మల్ని పూర్తిగా భస్మాన్ని చేసుకోలేరు. इतने वर्ष हो गए कहते कहते ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి అంటూ అంటూ न दुख दो దుఃఖాన్ని ఇవ్వద్దు, न दुख लो। దుఃఖాన్ని తీసుకోవద్దు. क्या मुसीबत आती है? ఏం ఇబ్బంది వస్తుంది? क्यों ऐसी स्थिति नहीं बन पा रही? ఎందుకని అలాంటి స్థితి అనేది తయారవ్వలేకపోతుంది? चलो చలో बहुत से लोग इस स्थिति में तो पास हो जाते हैं, ఈ స్థితిలో అయితే చాలా మంది పాస్ అయిపోతూ ఉంటారు. ఏమనంటే दूसरों को नहीं देते। ఇతరులకైతే దుఃఖాన్ని ఇవ్వరు, दूसरों को दुख देते नहीं है। ఇతరులకు దుఃఖాన్ని అయితే ఇవ్వరు. ऐसा प्रयास करते हैं, ऐसा पुरुषार्थ ఆ- करते हैं, అలాంటి ప్రయత్నాన్ని చేస్తారు, అటువంటి పురుషార్థం అనేది చేస్తారు. दूसरों को दुख नहीं देंगे, ఏమనంటే ఇతరులకైతే దుఃఖాన్ని ఇవ్వరు, लेकिन दूसरों से दुख కానీ ఇతరుల నుండి దుఃఖాన్ని ले लेते हैं। తీసేసుకుంటారు. दूसरों से दुख मिलता है तो चेहरा लटक जाता है। ఇతరుల నుండి దుఃఖం లభించినట్లయితే ముఖం వేలాడిపోతుంది. कोई ने कड़क भाषा बोल दी, ఎవరైనా కఠోరమైన భాషని ఒకవేళ అనేసినట్లయితే, कड़वी भाषा बोल दी చేదుగా అనేసినట్లయితే और चेहरा लटक जाता है। అప్పుడు ముఖం వేలాడిపోతుంది. भले बाबा ने बता दिया है, భలే బాబా చెప్పేశారు ఏమనంటే, कान से सुनो, ఒక చెవితో వినండి, दूसरे कान से निकाल दो। రెండో చెవితో लेकिन ऐसा వదిలిపెట్టేయండి. प्रैक्टिकल होता है? కానీ అలా ప్రాక్టికల్ గా అవుతుందా? हैं? एक कान से सुन करके दूसरे कान से निकालने हो पाता है? ఒక చెవితో విని రెండో చెవితో వదిలిపెట్టడం అలా అవ్వగలుగుతుందా? नहीं हो पाता। అవ్వలేకపోతుంది. हो जाएगा, 1-2 సార్లు అయిపోతుంది, फिर भूलना शुरू हो जाता है। మళ్ళీ మరిచిపోవటం అనేది ప్రారంభం అయిపోతుంది. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, कि मैं बाप भी हूँ, నేను తండ్రిని కూడా అయ్యాను, टीचर भी हूँ, టీచర్ని కూడా అయ్యాను, और अंत में మరియు అంతిమంలోని सदगुरु भी। సద్గురువుని కూడా అయ్యాను. सदगुरु के लिए సద్గురువు కోసం ये गायन है। ఈ గాయనం అయ్యింది. सदगुरु निंदक సద్గురువు నిందకు और न पावे। ఠౌర్ న పావే. कौन सा ठौर है? సద్గురువు నింద చేసిన వారికి స్థానం అనేది లభించదు. ఏం స్థానం అయ్యింది? है? वो कौन सा ठौर है जो सदगुरु की निंदा कराने वाला ठौर नहीं पाता? ఆ స్థానం అనేది ఏమయ్యింది? ఎవరైతే సద్గురువు యొక్క నిందని చేసేవారు అవుతారో వారికి ఆ స్థానం అనేది లభించదు. ये गायन है। ఇది గాయనం అనేది ఉంది. सदगुरु निंदक సద్గురు నిందక్ ठौर न पावे। ఠౌర్ న పావే. कौन सा ठौर है? ఏం ఠౌర్ అయ్యింది? ఏం స్థానం అయ్యింది? है? वो कौन सा ठौर है जो सदगुरु की निंदा कराने वाला ठौर नहीं पाता? ఆ స్థానం అనేది ఏమయ్యింది? ఎవరైతే సద్గురువుని నింద చేసేవారు ఉంటారో వారు ఆ స్థానాన్ని పొందలేకపోతారు. बाप के साथ नहीं है। తండ్రితో పాటు
సన్ముఖంగా తండ్రితో పాటు ఉండేటటువంటి స్థానం అనేది లభించదు అని స్టూడెంట్ అన్నారు. ऐसी 8 आत्माओं के अलावा जो भी आत्माएं हैं, అటువంటి 8 మందిని వదిలిపెట్టి ఎంతమంది అయితే ఆత్మలుంటారో, जो 8 आत्माओं का संगठन बनेगा, ఏదైతే 8 మంది ఆత్మల యొక్క సంఘటన అనేది తయారవుతుందో वो पहला ऐसा संगठन बनेगा అది మొదట ఎటువంటి సంఘటన అనేది తయారవుతుంది అంటే जिसमें वो आत्माएं प्रवेश, దానిలోని ఆత్మలు ప్రవేశం అనేది చెయ్యలేవు. क्योंकि नंबरवार बाप की निंदा कराने वाली बनी, ఎందుకంటే నెంబర్ వారు తండ్రి యొక్క నిందని చేయడానికి నిమిత్తంగా అవుతారు. और जितनी ही निंदा कराने वाली बनेगी మరియు ఎంతైతే నిందని చేయడానికి నిమిత్తంగా అవుతారో उतना ही दूर हो जाएंगे, అంతే దూరం అయిపోతారు. तो उनको टाइम लगेगा అయితే వారికి సమయం అనేది పడుతుంది संपन्न बनने, సంపన్నంగా అవడంలోని. पाप ही करती रहेंगी, పాపాన్నే చేస్తూ ఉంటాయి. उन्हें इतनी निरहंकारता आ नहीं पाती, వారిలోని అంత నిరహంకారిత అనేది రాలేకపోతుంది. इतना निरहंकारीपन आना चाहिए ఎంతైతే నిరహంకారితనం అనేది రావాలో, कि हम तो तमो प्रधान आत्मा है, ఏమనంటే మనమైతే తమో ప్రధాన ఆత్మలయ్యాం. तमो प्रधान आत्मा తమో ప్రధాన ఆత్మ सेवा का कोई काम नहीं कर सकती, సేవ యొక్క ఏ కార్యాన్ని కూడా చెయ్యలేదు. तमो प्रधान आत्मा को अपनी ही लगी रहती है తమో ప్రధాన ఆత్మలకి వారిదే చింత అనేది ఉంటుంది, तामसी वृत्ति, తామసీ వృత్తిది. वो सेवा करने की बजाय डिसर्विस ही करे, వారు సేవ చేయడానికి బదులుగా డిస్సర్వీస్నే చేస్తారు. सेवा फिर कौन करता है, సేవ మరి ఎవరు చేస్తారు? శివబాబానే చేస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. शिव बाबा శివ్ బాబా बाप के साथ తండ్రితో పాటు मिल करके కలిసి सेवा करता है, సేవని చేస్తారు. और एक है, एक होते हुए भी ఒక్కరయ్యారు, ఒక్కరవుతూ కూడా माइंड है, కంబైండ్ అయ్యారు. उसको कहते हैं बाप दादा, వారిని అనడం జరుగుతుంది బాప్ దాదా. बाप दादा బాప్ దాదా combined होकर के सर्विस कर रहे हैं, కంబైండ్ అయ్యి సర్వీస్ చేస్తున్నారు. हम आत्माएं सेवा करने वाली नहीं है, ఆత్మలైన మనం సేవని చేసేటటువంటి వారిమి కాదు. अहंकार जब तक खत्म नहीं होता है అహంకారం ఎంతవరకైతే సమాప్తవ్వదో तब तक वो అంతవరకు हमको अहंकार तंग करता है, ఆ అహంకారం అనేది మన వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటుంది. बजाय हम दूसरों को सुख देने के दुख మనం ఇతరులకి సుఖాన్ని ఇవ్వడానికి బదులుగా దుఃఖీలుగా అయిపోతూ ఉంటాం, कितनी దుఃఖిస్తాం. बार बोला है, कुछ అవ్యక్త వాణిలోని ఎన్నిసార్లు అన్నారు, ఏమి చెయ్యొద్దు. नहीं करना है, क्या करना है, ఏం చెయ్యాలి? दुआएं दो, ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలని తీసుకోండి. लेकिन अंदर जो ईर्ष्या देश भरा हुआ है కానీ లోపల ఏదైతే ఈర్ష్య ద్వేషం అనేది నిండి ఉందో वो दुआएं देने और दुआएं लेने की स्टेज धारण करने देता है, అది ఆశీర్వాదాలని ఇచ్చుకునేటటువంటి ఆశీర్వాదాలని తీసుకునేటటువంటి స్టేజ్ని ధారణ చేయనిస్తుందా? नहीं धारण हो पाती, ధారణ అనేది అవ్వలేకపోతుంది. कहीं न कहीं मन के अंदर ఎక్కడో ఒక దగ్గర మనసు లోపల जो नजदीकी लोग हैं उन्हीं के प्रति ईर्ष्या देश आता रहता है, ఎవరైతే దగ్గరగా ఉండేటటువంటి వారు ఉంటారో వారి మీద ఈర్ష్య అనేది వస్తూ ఉంటుంది. तो आखिर ये कब खत्म होगा, లాస్ట్ కి ఇదంతా కూడా ఎప్పుడు సమాప్త అవుతుంది? जब डंका बजेगा ఎప్పుడైతే ఢంకం రోగుతుందో तो सब अलर्ट हो जाए, అప్పుడు అందరూ అలర్ట్ అయిపోతారు. वैसे भी అలాగా आजकल के అయితే जो కూడా समझदार नेताएं हैं ఈ రోజుల్లో ఎవరైతే తెలివైన నేతలు ఉంటారో वो ये समझने लगे हैं వారు ఇది అర్థం చేసుకుంటున్నారు. कि इस देश की स्थिति सुधरने वाली नहीं है ఈ దేశం యొక్క స్థితి పరివర్తన అయ్యేటటువంటిది కాదు जब तक मार्शल लॉ लागू न हो, ఎంతవరకు అయితే మార్సల్లా అనేది ప్రారంభం అవ్వదో. एक भारत देश ऐसा है ఒక భారతదేశమే అటువంటిది అయ్యింది, जहाँ अभी तक भी मार्शल लॉ शुरू नहीं हुआ है, ఎక్కడైతే ఇప్పటి వరకు కూడా మార్సల్లా అనేది ప్రారంభం అవ్వలేదు. मिलिट्री शासन नहीं हुआ, इमरजेंसी हुई, మిలిటరీ శాసనం అనేది అవ్వలేదు, ఎమర్జెన్సీ అనేది అయ్యింది. लेकिन मिलिट्री शासन కానీ మిలిటరీ శాసనం అవ్వలేదు. बार बार मिलिट्री शासन होता है, పాకిస్తాన్లోని మాటి మాటికి మిలిటరీ శాసన అనేది అవుతుంది. उनका जो धर्म ग्रंथ है कुरान शरीफ, వారి యొక్క ధర్మ గ్రంథం ఏదైతే ఉంటుందో ఖురాన్ షరీఫ్
उसमें मिलिट्री की तरह ऑर्डर दिए हुए। దానిలోని మిలిటరీ వలె ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ज्ञान की कोई चीज ही नहीं జ్ఞానం యొక్క వస్తువే ఏమీ లేదు कुरान में। ఖురాన్లోని. और भारत देश మరియు భారతదేశం దానికి పూర్తిగా ఆపోజిట్ అయ్యింది. लेकिन यहाँ सुधार भी तब तक नहीं हो सकता जब तक यहाँ मिलिट्री शासन हो। కానీ ఇక్కడ కూడా పరివర్తన అనేది ఎంతవరకు అవ్వదు అంటే ఎంతవరకు అయితే మిలిటరీ శాసనం అనేది జరగదు. वो समझते हैं వారు అనుకుంటారు जिस्मानी मिलिट्री है, ఏదైతే ఈ శారీరక మిలిటరీ అనేది ఉంటుందో वो मिलिट्री शासन होने से ఆ మిలిటరీ శాసనం అనేది అయినట్లయితే ये भारत देश सुधर जाएगा। ఈ భారతదేశం అనేది చక్కబడిపోతుంది. अरे जिस्मानी मिलिट्री के द्वारा भारत देश सुधरने की बात नहीं है। అరే శారీరక మిలిటరీ ద్వారా భారతదేశం అనేది చక్కబడేది కాదు. ये तो बाप रूहानी बाप आते हैं जो रूहानी ఇదైతే ఆత్మిక తండ్రి ఎవరైతే వస్తారో मिलिट्री तैयार करते हैं, ఆత్మిక మిలిటరీని తయారు చేస్తారు. उसमें रूहानी मिलिट्री के द्वारा सुधार होगा। అందులోని ఆత్మిక మిలిటరీ ద్వారా పరివర్తన అనేది మొదలవుతుంది. रूहानियत में टिकने वाली आत्माओं का जो संगठन है, ఆత్మిక స్థితిలోని స్థిరమయ్యేటటువంటి ఏదైతే సంఘటన అనేది ఉంటుందో वो संगठन ही संसार का कल्याण ఆ करेगा। సంఘటనే ఈ ప్రపంచం యొక్క కళ్యాణం అనేది చేస్తుంది. पहले छोटा रूप होगा, మొదట చిన్న రూపం అనేది ఉంటుంది. जिसके लिए बोला हुआ है దానికోసమే అనడం జరిగింది. एक भी पावरफुल संगठन तैयार होने पर ఒక్కటి పవర్ఫుల్ సంఘటన తయారైపోయినా కూడా एक दूसरे ग्रुप को खींचते हुए ఒకటి రెండో గ్రూపుని లాగుతూ अंत में 108 की माला का संगठन एक हो जाएगा। అంతిమంలోని 108 యొక్క మాల యొక్క సంఘటన అనేది ఒకటైపోతుంది. तो इसका मतलब क्या हुआ దీని అర్థం ఏమయ్యింది? कि 108 की माला का संगठन 108 మాల యొక్క సంఘటన वो तो बाद में बनेगा, అదైతే తర్వాత తయారవుతుంది. लेकिन उससे पहले छोटे छोटे ग्रुप बने हुए होंगे। దానికంటే ముందు చిన్న చిన్న గ్రూపులనే తయారై ఉంటాయి. कितने ग्रुप होंगे? ఎన్ని గ్రూపులు ఉంటాయి? 12 के 9 ग्रुप। 12 12 యొక్క 9 గ్రూపులు అనేవి స్పష్టంగా చూడడానికి కనిపిస్తాయి. ఎప్పుడవుతుంది బాబా? नहीं होता है। నాస్తికులది అనేది ఏది గ్రూప్ అనేది ఉండదు. तो जो 9 संगठन है, అయితే ఏవైతే 9 సంఘటనలు అనేవి ఉంటాయో 9 संगठन के जो मुखिया है वो अपन अपन को भगवान कहेंगे। ఆ 9 సంఘటనల యొక్క ఎవరైతే ముఖ్యులు ఉంటారో వారు తమని తాము భగవంతుడు అనుకుని కూర్చొని ఉంటారు. एक भगवान नहीं होगा, ఒక్క భగవంతుడు ఉండరు. भगवान के अनेकों रूप हो जाएंगे। భగవంతుడి యొక్క అనేక రూపాలు అయిపోతాయి. तय करना मुश्किल हो जाएगा आखिर भगवान कौन है। పరిశీలించటం అనేది కష్టమైపోతుంది. ఇందులో లాస్ట్ కి భగవంతుడు ఎవరయ్యారు అనేది. आर्य समाजी अपन को कहेंगे हम भगवान। ఆర్య సమాజీ తనని తాను అనుకుంటాడు నేను భగవంతుణ్ణి అని. हर धर्म का मुखिया अपने को ప్రతి ధర్మం యొక్క ముఖ్యుడు తనని తాను परमात्मा का मुकर्रर रथ घोषित करेगा। పరమాత్ముడి యొక్క ముఖర రథాన్ని అని ఘోషితం చేసుకుంటాడు. तो जो ज्योतिषियों ने जो घोषणाएं की हैं, అయితే జ్యోతిష్యులు ఏదైతే ఘోషణ అనేది చేశారో उन घोषणाओं में भी ये बात आई है ఆ ఘోషణలలోని కూడా ఈ విషయం అనేది వచ్చింది. कि जब सारी सृष्टि में विप्लव होता है ఏమనంటే ఎప్పుడైతే మొత్తం సృష్టిలోని విప్లవం అనేది అవుతుందో तो 9 ग्रह आपस में टकराते हैं। అప్పుడు 9 గ్రహాలు పరస్పరం ఢీక్కుంటాయి. क्या ఏంటి? वो तो उन जड़ ग्रहों को समझ लेते हैं। వారైతే ఆ జడ గ్రహాల కోసం అనేసుకుంటారు. उन जड़ ग्रहों की तो बात ही नहीं है। ఆ జడ గ్రహాల యొక్క విషయమే లేదు. पहले तो यहाँ మొదటైతే ఇక్కడ चैतन्य ग्रह नक्षत्र है, చైతన్య నక్షత్ర గ్రహాలుంటాయి. हैं? పరస్పరం ఢీకోవడం అంటే ఏంటి బాబా అని చెప్పి స్టూడెంట్ అడిగారు. टकराव माने आपस में एक दूसरे के सिद्धांतों में ఢీకోవటం అంటే పరస్పరం ఒకరి యొక్క సిద్ధాంతాలలోని टक्कर होती है। ఢీకోవటం అనేది वो అవుతుంది. कहते हैं ये बात ऐसे होनी चाहिए, వారంటారు ఈ విషయం ఇలా అవ్వాలి. वो कहेंगे नहीं ये ऐसे नहीं ऐसे होना चाहिए। వారంటారు అలా కాదు ఈ విషయం ఇలా అవ్వాలి.
बाद में తర్వాత ఏమవుతుంది బాబా అని చెప్పి స్టూడెంట్ అన్నారు. తర్వాత नहीं होगा, ఇదే అవుతుంది. ज्यादा मजबूत और ज्यादा वजनी होगा, ఎవరైతే ఎక్కువ పటిష్టంగా ఎక్కువ బలంగా ఉంటారో బరువుగా ఉంటారో, ज्यादा पावरफुल होगा, वो बचेगा ఎవరైతే ఎక్కువ పవర్ఫుల్ అయి ఉంటారో వారు మిగులుతారు, और सब नष्ट भ्रष्ट हो जाएंगे। మిగతా వారందరూ నష్టభ్రష్టులు అయిపోతారు. 9 ग्रहों में 9 सबसे గ్రహాలలోని भारी और सबसे बड़ा ग्रह कौन सा है? అన్నింటికంటే బరువైనది మరియు అన్నింటికంటే పెద్ద గ్రహం ఏమయ్యింది? बृहस्पति। బృహస్పతి. उसका नाम ही क्या है? దాని పేరే ఏమయ్యింది? बृहस्पति, బృహస్ప. बड़े से बड़ा పెద్దది, అతి పెద్ద పతి, बृहस्पति। బృహస్పతి. शास्त्रों में उसको प्रजापिता कहती है। శాస్త్రాలలోని అతనిని ప్రజాపతి అని అనేశారు. वो शिव बाबा ने उसे प्रजापिता कह दिया है శివబాబా అతనిని ప్రజాపిత అనేశారు. और शास्त्रों में उसे శాస్త్రాలలోని అతనిని प्रजापति कह दिया है। ప్రజాపతి అని అనేశారు. दक्ष प्रजापति। దక్ష ప్రజాపతి. तो जो प्रजापति है అయితే ఎవరైతే ప్రజాపతి ఉంటారో वही वास्तव में అతని నిజానికి सदगुरु का पार्ट बजाता है, సద్గురు యొక్క పాత్రని అభయనిస్తారు. बृहस्पति का पार्ट बजाता है। బృహస్పతి యొక్క పాత్రని అభయనిస్తారు. और जिसको మరియు ఎవరికైతే भगवान का संरक्षण मिला हुआ हो, భగవంతుడి యొక్క సంరక్షణ అనేది ఎవరికైతే లభించి ఉంటుందో मुकर्रर रूप से ముకర उसे రూపంలోని डरने की कोई बात వారికి భయపడవలసిన అవసరం అనేది है नहीं, इसलिए లేనే भारी లేదు. पड़ जाता है। అందువల్లనే ఆ గాయనం అనేది పడిపోతుంది. भारी पड़ जाने के कारण అందువల్లనే అతను బరువైపోతారు. బరువైపోయిన కారణంగా जो और ग्रह टकराते हैं, వేరే గ్రహాలు ఏవైతే ఢీక్కుంటాయో कि टक्कर का उसके ऊपर कोई असर ఆ ఢీక్కోవటం అనేది తన పైన ఏమి ప్రభావం అనేది नहीं पड़ता। పడదు. तो बाकी ग्रह नक्षत्र सब टकरा के खलास हो जाते हैं। మిగతా గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఢీక్కొని సమాప్త అయిపోతాయి. खलास होने के बाद उसमें मर्ज हो जाते हैं, సమాప్త అయిపోయిన తర్వాత దానిలో నిమిడిపోతాయి, सरेंडर हो जाते हैं। సరెండర్ అయిపోతాయి. और अभी भी మరి ఇప్పుడు కూడా वो टकराहट अंदर अंदर जारी है। ఆ ఢీక్కోవటం అనేది లోపల అనేది జారీ అయి ఉంది, చెలరేగుతూ ఉంది. जिसे कहते हैं शीत युद्ध। దానినే అనడం జరుగుతుంది సీక్ యుద్ధ్. శీత్ యుద్ధ్. शीत युद्ध। శీత్ యుద్ధ్. हाँ जी, లోపల अंदर యుద్ధం. अंदर లోపల संकल्पों की टकराहट चल रही है। సంకల్పాల యొక్క ఢీక్కోవటం అనేది నడుస్తుంది. रास्ता देख रही है। మార్గాన్ని చూస్తుంది. जैसे आग होती है ना, ఏ విధంగా అయితే అగ్ని ఉంటుంది కదా, भूसे के अंदर आग थोड़ी सी डाल दी जाए పొట్టులోని కొంచెం అగ్ని వేసేసినట్లయితే तो अंदर अंदर లోపల सुलगती है। చెలరేగుతూ ఉంటుంది. सुलगती है और भभूका बन करके बाहर निकलने का रास्ता देखती है। చెలరేగుతూ ఉంటుంది, లోపల మండుతూ ఉంటుంది మరియు భగ్గుమని బయటికి వెలువస్తుంది. ऐसे ही बाहर की दुनिया की भी हालत हो चुकी है అదే విధంగా బయట ప్రపంచం యొక్క స్థితి కూడా అయిపోయింది. और ब्राह्मणों की दुनिया की भी यही हालत हो चुकी है। మరియు బ్రాహ్మణ ప్రపంచంది కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి అనేది అయిపోయింది. एडवांस पार्टी की भी यही हालत हो चुकी అడ్వాన్స్ పార్టీది కూడా ఇదే పరిస్థితి అనేది అయిపోయింది. है, क्योंकि बाहर की दुनिया में 500-700 करोड़ जितने भी हैं, ఎందుకంటే బయట ప్రపంచంలోని 500-700 కోట్ల మంది ఎంతమంది అయితే ఉన్నారో उन सबका छोटा रूप देखना हो వారి యొక్క అందరి యొక్క చిన్న రూపాన్ని ఒకవేళ చూడాలి అనుకున్నట్లయితే तो बेसिक नॉलेज में देखा जा सकता है। అప్పుడు బేసిక్ నాలెడ్జ్ లోని చూడవచ్చు. और बेसिक नॉलेज वालों का छोटा रूप देखना हो మరియు బేసిక్ నాలెడ్జ్ వారి యొక్క చిన్న రూపాన్ని చూడాలని అనుకున్నట్లయితే तो एडवांस के बीज रूप आत्माओं में देखा जा सकता है। అప్పుడు అడ్వాన్స్ యొక్క బీజరూపి ఆత్మల్లోని చూడవచ్చు. और बीज रूप आत्माओं में మరియు బీజరూపి ఆత్మల్లోని जो 108 आत्माओं का संगठन तैयार होगा, ఏదైతే 108 ఆత్మల యొక్క సంఘటన అనేది తయారవుతుందో
उन 108 आत्माओं में सारी दुनिया के स्वभाव संस्कार भरे हुए होंगे। ఆ 108 ఆత్మల్లోని మొత్తం ప్రపంచం యొక్క స్వభావ సంస్కారాలు అనేవి చూడడానికి కనిపిస్తాయి. इसलिए అందువల్లనే बोला है वाणी में, వాణిలో एक అన్నారు, सितारे में ఒక్కొక్క సితారలోని अपनी अपनी दुनिया समाई हुई। తమ తమ ప్రపంచం అనేది ఇమిడి ఉంది. वो ज्योतिषी समझ लेते हैं कि वो जड़ सितारों में कोई दुनिया होगी। ఆ జ్యోతిష్యులు అనేసుకుంటారు, ఆ జడ సితారల్లోని ప్రపంచం అనేది ఇమిడి ఉండి ఉంటుంది అని. तो शास्त्रों में लिखा हुआ है, అయితే శాస్త్రాలలోని వ్రాయబడి ఉంది. उसके आधार पर आज के वैज्ञानिक దీని ఆధారంగా ఈ రోజుల్లో ఉండేటటువంటి వైజ్ఞానికులు ग्रहों उपग्रहों में जाने की कोशिश कर रहे हैं। గ్రహ ఉపగ్రహాలలోకి వెళ్లేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. लेकिन उन्हें सफलता కానీ వారికి సఫలత मिलने वाली नहीं है। లభించేది కాదు. क्यों? ఎందుకని? क्योंकि दूसरे ग्रह ఎందుకంటే उपग्रहों में कोई जीवन వేరే ఉపగ్రహాలలోని జీవనం అనేది లేదు. ये तो सिर्फ पृथ्वी ग्रह है। ఇదైతే కేవలం పృథ్వీ గ్రహమే అయ్యింది. जिस पृथ्वी ग्रह में जीवन है ఆ పృథ్వీ గ్రహంలోని జీవనం అనేది ఉంది. और कोई भी ग्रह उपग्रह में जीवन नहीं। మరియు ఏ ఉపగ్రహంలోని కూడా జీవనం అనేది లేదు. क्यों नहीं है? ఎందుకని లేదు? मालूम नहीं తెలీదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. తెలీదా? తెలియాలి. कि पृथ्वी पर ही ఎందుకంటే పృథ్వీ మీదేనే से సూర్యుడి నుండి निश्चित दूरी है, ఏదైతే నిశ్చిత దూరం అనేది ఉంటుందో वहीं पर जीवन हो सकता है। అక్కడే జీవనం అనేది ఉండగలుగుతుంది. सूर्य की किरणें जहाँ नॉर्थ पोल और साउथ पोल पर थोड़ी सी तिरछी हो जाती है, సూర్యకిరణాలు ఎక్కడైతే దక్షిణ నార్త్ పోల్ సౌత్ పోల్లోని కొంచెం తిరచాగా అయిపోతాయో, किरणें ऐसी पड़ना और सीधी पड़ना और फिर तिरछी पड़ना, కిరణాలు తిన్నగా పడడం, పక్కగా పడడం మరియు ఇలా తిన్నగా వంకరగా పడడం అనేది दक्षिणी पोल దక్షిణీ పోల్ उत्तरी తిరిచి, पोल ఉత్తరీ పోల్ और మరియు सामने తిరిచి మరి ఎదురుగా सीधी। తిన్నగా. जहाँ सीधी पृथ्वी के ऊपर किरणें पड़ती है, ఎక్కడైతే పృథ్వీ మీద తిన్నగా సూర్యకిరణాలు అనేవి పడతాయో అక్కడ वो हिस्सा ఆ భాగం उचित दूरी पर है ఉచితమైన దూరంలోని ఉన్నాయి. और उस उचित दूरी पर ही जीवन हो सकता है। ఆ ఉచిత దూరంలోనే జీవనం అనేది ఉండగలుగుతుంది. तो जहाँ पृथ्वी पर थोड़ी दूरी में अंतर पड़ जाता है, అయితే ఎక్కడైతే పృథ్వీ మీద కొంచెం దూరంలోనే తేడా అనేది వచ్చేస్తుందో उत्तरी ध्रुव दक्षिण ध्रुव में वहाँ ఉత్తరీ మరియు దక్షిణీ ధ్రువంలోని कोई जीव जंतु नहीं होता। అక్కడ ఏ జీవ జంతువులు కూడా ఉండవు. तो दूसरे ग्रह नक्षत्र तो सूर्य से అయితే వేరే నక్షత్రాలైతే సూర్యుడి నుండి बहुत दूर है, कोई बहुत नजदीक है। చాలా దూరం అయ్యాయి, లేకుంటే చాలా దగ్గర అయ్యాయి. उनमें तो जीवन होने का कोई सवाल దానిలోని జీవనం ఉండేటటువంటి ప్రశ్న అనేది पैदा ही नहीं होता। ఉత్పన్నమే అవ్వదు. धरणी माने पृथ्वी माता, ధరణి అనగా పృథ్వీ మాత అయ్యింది. पृथ्वी माता में भी పృథ్వీ మాతలోని కూడా जो बिल्कुल एग्जैक्ट दूरी पर रहने वाली आत्माएं, ఎవరైతే పూర్తిగా ఎగ్జాక్ట్ దూరంలో ఉండేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో उनमें महान जीवन है। వారిలోని జీవనం అనేది ఉంటుంది. महान जीवन का मतलब మహాన్ జీవనం అనగా 80 जन्म लेने वाली आत्मा, 84 జన్మలు తీసుకునేటటువంటి ఆత్మలయ్యారు. जो थोड़ी दूरी वाली है ज्ञान सूर्य से, ఎవరైతే కొంచెం దూరంగా ఉండేటటువంటి ఆత్మలు ఎవరైతే జ్ఞాన సూర్యుడి నుండి ఉంటారో उतना कनेक्शन जिनका नहीं जुड़ता है, అంత కనెక్షన్ అనేది ఎవరిదైతే జోడింపబడదో, ज्ञान सूर्य के साथ जिनका उतना संबंध नहीं जुड़ता है, జ్ఞాన సూర్యునితో పాటు అంత సంబంధం అనేది ఎవరిదైతే జోడింపబడదో वो कम जन्म लेने वाले, వారు తక్కువ జన్మలు తీసుకునేటటువంటి వారు అయ్యారు. అనగా వారి యొక్క జీవనం थोड़ा है। కొంచెం అయ్యింది. तो पता है ఇదైతే कि తెలుసు. कुछ आत्माएं पूरे 84 जन्म लेती है,
కొంతమంది ఆత్మలు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటాయి. इस सृष्टि रूपी रंगमंच पर ऑलराउंड पार्ट बजाती है, ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద ఆల్ రౌండ్ పాత్రను అభినయిస్తాయి. पूरा जीवन धारण करती है. పూర్తిగా జీవనాన్ని ధారణ చేస్తాయి. और कुछ आत्माएं మరియు కొద్ది మంది ఆత్మలు कम जन्म लेती है. తక్కువ జన్మలు తీసుకుంటాయి. तो जो कम जन्म लेती है అయితే ఎవరైతే తక్కువ జన్మలు తీసుకుంటారో वो जरूर सूर्य से बहुत दूर है. వారు తప్పకుండా సూర్యుడి నుంచి దూరంగా ఉంటారు. और जिनके पूरे 84 जन्म है మరియు ఎవరైతే పూర్తిగా 84 జన్మలని ఎవరికైతే ఉంటాయో वो जरूर सूर्य से వారు తప్పకుండా సూర్యునితోని उचित दूरी पर है. ఉచితమైన దూరంలోని ఉంటారు. न बहुत नजदीक అంత దగ్గరగా కూడా కాదు, और न बहुत दूर, అంత దూరంగా కూడా కాదు. क्योंकि ज्ञान सूर्य का पार्ट ऐसा पार्ट है ఎందుకంటే జ్ఞాన సూర్యుడి యొక్క పాటు ఎటువంటి పాటు అంటే शंकर का पार्ट ऐसा पार्ट है శంకరుడి యొక్క పాట అనేది ఎటువంటి పార్టు అంటే तुम बच्चे भी समझ न सकते. పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకోలేకపోతారు. పిల్లలైన మీరు అనగా जो भी बाप के 84 जन्म लेने वाले बच्चे हैं, ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకునేటటువంటి తండ్రి యొక్క పిల్లలు ఉంటారో जो भी आत्मिक स्थिति में आत्मिक स्थिति को धारण करने में परिपक्व होने वाले बच्चे, ఎవరైతే ఆత్మిక స్థితిలోని ధారణ చేసేటటువంటి వారిలోని పరిపక్వమైన పిల్లలు ఉంటారో वो बच्चे भी नहीं समझ सकते. ఆ పిల్లలు కూడా అర్థం చేసుకోలేకపోతారు. అనగా के जो सन्मुख बैठ करके पढ़ाई पढ़ते हैं తండ్రికి సన్ముఖంగా కూర్చుని ఎవరైతే చదువుకునేటటువంటి పిల్లలు ఉంటారో वो भी नहीं समझ सकते. వారు కూడా అర్థం చేసుకోలేకపోతారు. వారి విషయాన్ని వదిలిపెట్టండి. जो मेरे साथ रहने वाले हैं నా తోడులో ఎవరైతే ఉండేటటువంటి వారు ఉంటారో प्रैक्टिकल में ప్రాక్టికల్లోని शरीर के साथ, శరీరంతో పాటు वो भी मेरे को नहीं पहचान వారు కూడా నన్ను గుర్తించలేకపోతారు. नहीं पहचान पाते हैं, గుర్తించలేకపోతారు. इसलिए नजदीक आ करके फिर दूर हो जाते हैं. అందువల్లనే దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం అయిపోతారు. फिर लांछन लगाते हैं, మళ్ళీ లాంఛనం అనేది వేస్తారు, ग्लानि करते हैं గ్లాని कि చేస్తారు. बाप ने हमको छोड़ दिया. ఏమనంటే తండ్రి మమ్మల్ని వదిలిపెట్టేశారని. अरे बाप बच्चों को थोड़ा ही छोड़ता है, అరే తండ్రి పిల్లల్ని వదిలిపెడతారా ఏంటి? बच्चे ही खुद పిల్లలే స్వయం बाप को छोड़ करके चले जाते हैं. తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. बाप तो తండ్రి అయితే युद्ध लेकर के आया हुआ है कि ప్రతిజ్ఞని తీసుకొని వచ్చారు, तुम सब बच्चों को अपने साथ ले जाऊंगा. పిల్లలైన మిమ్మల్ని అందరినీ తోడులో తీసుకొని వెళ్తాను. दूसरे धर्मों का जो छिलका चढ़ा हुआ है देह अभिमान का, వేరే ధర్మాల యొక్క ఏదైతే పొట్టు అనేది ఎక్కి ఉంటుందో దేహాభిమానంది वो उनको पूरा निश्चय नहीं बैठने देता. వారికి అది పూర్తిగా నిశ్చయాన్ని కూర్చోనివ్వదు. निश्चय अनिश्चय का चक्र तो चलता है ना. నిశ్చయ చక్రం అయితే నడుస్తుంది కదా. कितने साल हो गए यज्ञ को? యజ్ఞానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 60 సంవత్సరాలు అయ్యాయి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అంతేనా? 70 साल होने जा रहे हैं. 70 సంవత్సరాలు అవ్వనున్నవి. सन 36 से यज्ञ शुरू हुआ 36 నుండి యజ్ఞం స్టార్ట్ అయ్యింది కదా. और सन 36 से 2006 36 నుండి 2006 2006 आने वाला है. 2006 రానున్నది. तो 70 साल पूरे होने जा रहे हैं. అయితే 70 సంవత్సరాలు పూర్తి అవ్వనున్నవి. और 70 साल पूरे होने के बावजूद भी మరియు 70 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత కూడా कभी निश्चय ఒక్కొక్కసారి నిశ్చయం, कभी अनिश्चय. ఒక్కొక్కసారి అనిశ్చయం. इस बात में निश्चय अनिश्चय चलता है. ఏ విషయంలో అనిశ్చయం అనేది నడుస్తుంది? తండ్రి యొక్క పాటు మీద అని చెప్పి స్టూడెంట్ అన్నారు. पहला तो बाप के पार्ट में निश्चय अनिश्चय चलता है. మొదటైతే తండ్రి యొక్క పాటు మీద అనిశ్చయం అనేది నడుస్తుంది. जब बाप के पार्ट में निश्चय अनिश्चय चलेगा ఎప్పుడైతే తండ్రి యొక్క పాటు మీద నిశ్చయం అనేది నడుస్తుందో तो अपनी आत्मा के पार्ट में भी అప్పుడు తమ యొక్క ఆత్మ యొక్క పాటు మీద కూడా निश्चय अनिश्चय चलेगा. पता नहीं मैं कौन నిశ్చయం అనేది నడుస్తుంది. सा देवता बनूंगा या नहीं बनूंगा. తెలీదు నేను దేవతగా అవుతానా అవ్వనా, पता नहीं मेरा क्या पार्ट है.
తెలీదు నాది ఏ పార్ట్ అనేది. तो अपने आप पर भी निश्चय नहीं बैठता, అయితే తమ మీద తమకి కూడా నిశ్చయం అనేది ఏర్పడదు, बाप के पार्ट पर भी మరియు తండ్రి పార్ట్ మీద కూడా నిశ్చయం అనేది కూర్చోదు. जो सच्चे चक्र का ज्ञान है, మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో उस ज्ञान के ऊपर भी पूरा निश्चय ఆ జ్ఞానం మీద కూడా పూర్తిగా నిశ్చయం అనేది नहीं बैठता, కూర్చోదు. ऊपर नीचे होते रहते हैं। పైకి కిందకి అవుతూ ఉంటారు. अप और डाउन అప్ అండ్ డౌన్, ये एक रस स्थिति नहीं बनती, अप डाउन ఏకరస్ స్థితి అనేది తయారవ్వదు. అప్ అండ్ డౌన్ లోకి వస్తూ ఉంటారు. अप डाउन में लाता कौन है? అప్ డౌన్ లోకి ఎవరు తీసుకొని వస్తారు? माया। మాయ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. మాయ ఏమవుతుంది? माया माने मायावी पुरुष, మాయ అనగా మాయావి పురుషులు, मायावी మాయావి स्त्री करो। స్త్రీ రూపం. कोई न कोई पुरुष, ఎవరో ఒకరు పురుషుడు, कोई न कोई स्त्री ఎవరో ఒక స్త్రీ ऐसे हमारे संसर्ग संपर्क में आती है। ఎలా మన సంపర్క సంబంధంలోకి వస్తారు అంటే हमारी बुद्धि को మన యొక్క బుద్ధిని हिला देते हैं, కదిపేస్తారు. मति भ्रम पैदा हो जाता है। మతి భ్రమం అనేది ఉత్పన్నమైపోతుంది. देहधारी गुरु उनमें अव्वल नंबर, దేహధారి గురువుల్లోని మొదటి నెంబర్. लेकिन उसके साथ साथ और भी साथी है 63 जन्मों के। దానితో పాటు 63 జన్మల్లోని స్నేహితులు కూడా ఉంటారు. जो 63 जन्मों में हमने संगी साथी बनाए हैं 63 జన్మల్లో ఎవరినైతే మనం తోడులోని స్నేహితులుగా తయారు చేసుకుంటాము और बाप को छोड़ा है, మరియు తండ్రిని విడిచిపెట్టాము, बाप से दूर हुए తండ్రి నుండి దూరం అయ్యాము, और दूसरी आत्माओं को क्या किया? మరియు వేరే వేరే ఇతర ఆత్మల్ని ఏం చేసాం? संगी साथी बना लिया। సంఘీ స్నేహితులుగా చేసేసుకున్నాం. तो जो भी दूसरी आत्माओं को संगी साथी बनाया, ఎవరినైతే సంఘీ సాతీలుగా ఇతర ఆత్మల్ని తయారు చేసుకున్నామో नीचे गिराने के వారు కిందకి దిగజార్చడానికి पहले भी निमित्त बनी थी 63 जन्मों में। 63 జన్మల్లోని కూడా మొదట కూడా నిమిత్తం అయ్యి ఉన్నారు. और अभी शूटिंग पीरियड में भी మరి ఇప్పుడు షూటింగ్ పీరియడ్ లోని కూడా वो हिसाब किताब लेने आ जाती है వారు లెక్కాచారాన్ని తీసుకోవటానికి వచ్చేస్తారు. मायावी रावण के रूप में మాయావి రావణుడు యొక్క రూపంలోని आकर के कहते हैं వచ్చి అంటారు, अरे पहले हमारा हिसाब तो पूरा कर दो। ఏ ఎక్కడికి వెళ్తున్నావు, ముందు మా లెక్కనైతే పూర్తి చెయ్యి. तो बुद्धि वहां लटक पड़ती। అయితే బుద్ధి అనేది అక్కడ వేలాడి పడిపోతుంది. जो सूढ़ बुद्धि है ఎవరైతే తెలివైన బుద్ధి వారు ఉంటారో वो उन सबसे बुद्धि को हटाते हुए వారు అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగిస్తూ भले वो कर्जा लेने के बार बार आते हैं, వారు భలే మాటి మాటికి వాళ్ళ యొక్క అప్పుని తీసుకోవటానికి వస్తూ ఉంటారు. हमारा हिसाब पूरा करो। మా లెక్కని పూర్తిగా చెయ్యి. तो वो कहते हैं हाँ करेंगे, बाद में करेंगे, వారంటారు చేస్తాము, తర్వాత చేస్తాము, अभी करते हैं, ఇప్పుడే చేస్తాము, और अपना बाबा की याद में लग जाते हैं। మరియు తమ యొక్క బాబా యొక్క యాదులోని ఇమిడిపోతారు. बाकी जो इतनी गहराई तक ज्ञान को नहीं जानते हैं మిగతా ఎవరైతే లోతుల వరకు జ్ఞానం గురించి తెలుసుకోరో वो फिर उसमें उलझ जाते हैं। వారు మళ్ళీ అందులోని ఇమిడిపోతారు. अज्ञानता के कारण उलझना होता है। అజ్ఞానత కారణంగా ఇరుక్కోవటం అనేది జరుగుతుంది. जिसमें बाप का पूरा ज्ञान है ఎవరిలో అయితే తండ్రి యొక్క పూర్తిగా జ్ఞానం అనేది ఉంటుందో वो इधर उधर उलझेगा नहीं। వారు అక్కడ ఇక్కడ ఇరుక్కోరు. ज्ञान जो है జ్ఞానం ఏదైతే ఉంటుందో वो जानकारी को कहा जाता है। దానిని తెలుసుకోవటం, గుర్తింపుని అనడం జరుగుతుంది. जानकारी किसकी? తెలుసుకోవడం ఎవరిది? सत्य की। సత్యతని. आप सत्य है, తండ్రి సత్యం అయ్యారు, सारी दुनिया झूठी है, మొత్తం ప్రపంచం అంతా అసత్యం అయ్యింది. और एक మరియు ఒక్కరు सत्य है। సత్యమైన तो వారయ్యారు. जो एक सत्य है అయితే ఎవరైతే ఒక్కరు సత్యమైన వారయ్యారో की पहचान भी होनी चाहिए। అతని యొక్క పరిచయం, గుర్తింపు కూడా ఉండాలి. ऐसे नहीं बिंदी सत्य है, అలా ఏమీ కాదు బిందువు సత్యమైన వారయ్యారు అని. बिंदी के सत्य और असत्य होने से कुछ बनता बिगड़ता नहीं है। బిందువు అసత్యం సత్యంగా అవ్వడంలోని ఏమీ అవ్వదు. वो बिंदी
ఆ బిందువు से मुकर्रर रथ के द्वारा सत्य पार्ट बजा रही है, ఏ ముఖరర్ శరీరం ద్వారా సత్యపాత్రని అభినయిస్తుంటుందో उस मुकर्रर रथ को पहचानना। ఆ ముఖరర్ శరీరాన్ని గుర్తించడం, पहचानना గుర్తించడం और पहचान करके उसकी मत पर మరియు గుర్తించి అతని సలహా మీద चलना। నడవడం, जीवन की डोर उस एक के हाथों में सौंपना। జీవనం అనే దారాన్ని అతని యొక్క చేతుల్లో అప్పగించడం. ये जीवन रूपी नैया ఈ జీవనం అనే నయ్యని का खिवैया దాని యొక్క ఖివయ్య एक को बनाना। ఒక్కరిని తయారు చేయాలి. अगर औरों के पंजे में फंस जाते हैं ఒకవేళ వేరే వేరే వారి యొక్క పంజాలో ఇరుక్కుపోయినట్లయితే तो जीवन रूपी नैया हिलेगी डुलेगी जो। అప్పుడు జీవనం రూపీ నయ్య అనేది కదులుతూ డోలాయమానం అవుతూ ఉంటుంది. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, बच्चे तुम 63 जन्म कितने लोढ़े खाए। పిల్లలు మీరు 63 జన్మలు ఎన్ని విఘ్నాలని తిన్నారు. इन गुरुओं के चक्कर में ఈ గురువుల యొక్క చక్రాలలోని मनुष्य मत पर चलकर मन मत पर चलकर మనుష్య మతం మీద నడిచి మన్మతం మీద నడిచి कितनी दुर्गति हुई। ఎంత దుర్గతి అయ్యింది. अभी मैं डायरेक्ट आया हुआ हूँ ఇప్పుడు నేను డైరెక్ట్ గా వచ్చి ఉన్నాను, तो मेरी मत पर नहीं चलेंगे। అయితే నా సలహా మీద నడవరా कहते कहते कितने साल हो गए? అంటూ అంటూ ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 70 साल हो गए। 70 సంవత్సరాలు అయిపోయాయి. और अभी भी మరియు ఇప్పుడు కూడా या तो मनमत अपना लेते हैं లేకుంటే తమ యొక్క మన్మతాన్ని అపనాయిస్తారు, या तो లేకుంటే मनुष्य मत अपना लेते हैं। మనుష్య మతాన్ని తీసేసుకుంటారు, నడుస్తారు. एक को न पहचान पाते हैं ఒక్కరిని గుర్తించలేకపోతారు और न एक की मत पर మరియు ఒక్కరి యొక్క సలహా మీద चल पाते हैं। నడవలేకపోతారు. ये पता ऐसा है ना फिर बच्चे का ऐसे हो जाते बाबा। हैं? ये पता अभी तक लगता नहीं है ना, इसलिए बच्चे को ऐसा है ना, नहीं पता है ना। पहली बच्चा जो है वो अभी तक वैसा नहीं बना है, वो ऐसा कौन है? మొదటి ఆకు ఆ విధంగా అవ్వలేకపోయింది కదా, అందువల్లనే ఇంతవరకు ఇంకెవరో అవ్వలేకపోయారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. वो पहला पत्ते के ऊपर तो सारा ही बाजार चल रहा है। ఆ మొదటి ఆకు మీద మొత్తం ఆధారం అంతా కూడా నడుస్తుంది. वो पहला पत्ता सबसे जास्ती निश्चय अनिश्चय में आता है। ఆ మొదటి ఆకు అందరికంటే ఎక్కువ నిశ్చయ అనిశ్చయంలోకి వస్తారు. तुम्हारी ज्यादा जो सबसे जास्ती निश्चय अनिश्चय में आता है ఎవరైతే అందరికంటే ఎక్కువ నిశ్చయ అనిశ్చయంలోకి వస్తారో उसका अगर सुधार हो जाए, उसकी बुद्धि में बैठ जाए, అతని సుధారణ అనేది పరివర్తన అనేది మొదట అయిపోయినట్లయితే, అతని బుద్ధిలో మొదట కూర్చుండిపోయినట్లయితే, कि गीता का भगवान ఏమనంటే గీతా భగవంతుడు शिव नहीं है, శివుడు కాదు, वो गीता का भगवान कृष्ण नहीं है, కృష్ణుడు కాదు, गीता का भगवान గీతా యొక్క शिव భగవంతుడు शंकर भोलेनाथ है। శివశంకరుడు భోలేనాథుడయ్యారు. इतनी बात बुद्धि में नहीं बैठती। ఇంత విషయం అనేది బుద్ధిలో కూర్చోదు. तो जब उसकी बुद्धि में नहीं बैठती అయితే ఎప్పుడైతే అతని బుద్ధిలో కూర్చోదో तो तथाकथित प्रजापिता ब्रह्मा कुमार कुमारी जो कहलाए जाते हैं, उनकी बुद्धि में भी మరి అప్పుడు ఎవరైతే తథాకథిత బ్రహ్మకుమారిలా ననబడతారో అప్పుడు వారి బుద్ధిలోని కూడా కూర్చోదు नहीं बैठती। కూర్చోదు और जो ब्रह्मा कुमार कुमारी कहे जाते हैं, उनकी बुद्धि में भी మరియు ఎవరైతే బ్రహ్మకుమార్ కుమారిలా ననబడతారో వారి బుద్ధిలోని కూడా बैठने का सवाल ही नहीं, కూర్చునేటటువంటి ప్రశ్నే లేదు. क्योंकि बीज रूप आत्माओं की बुद्धि में पहले बैठे ఎందుకంటే మొదట బీజరూపి ఆత్మల బుద్ధిలోని మొదట కూర్చోవాలి. तो आधार मूर्तों की बुद्धि में बैठे। అప్పుడు ఆధారమూర్తుల యొక్క ఆత్మలలోని కూర్చుంటుంది. जब आधार मूर्तों की बुद्धि में बैठे ఎప్పుడైతే ఆధారమూర్తుల యొక్క బుద్ధిలో కూర్చుంటుందో तो दुनिया की 500 करोड़ मनुष्य आत्मा उनकी बुद्धि में भी बैठे। అప్పుడు ప్రపంచం యొక్క 550 కోట్ల ఆత్మలు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలోనే అప్పుడు కూర్చుంటుంది. तो
द्वापर युग के आदि में जब शास्त्र लिखे गए थे ద్వాపర యుగం యొక్క ఆదిలో ఎప్పుడైతే శాస్త్రాలు వ్రాయబడ్డాయో और जिस समय गीता तैयार हुई थी मनुष्यों के द्वारा लिखी हुई, ఆ సమయంలో మనుషుల ద్వారా ఏదైతే వ్రాయబడినటువంటి గీత అనేది తయారు చేయబడిందో उस समय गीता में ఆ సమయం గీతలోని कृष्ण का नाम नहीं था। కృష్ణుడి యొక్క పేరు అనేది లేదు. భగవాన్ వాచ్ कृष्ण का नाम కృష్ణుడి యొక్క పేరు जो कृष्ण के फॉलोअर्स हैं, ఎవరైతే కృష్ణుడి యొక్క ఫాలోవర్స్ ఉంటారో के भगत हैं, కృష్ణుడి యొక్క భక్తులు ఉంటారో भक्तों ने कृष्ण का नाम बाद में ऐड कर दिया। ఆ భక్తులు కృష్ణుడి యొక్క పేరు తర్వాత యాడ్ చేసేశారు. दुनिया में कैसा बना है? कृष्ण भगवान మురళీలోని కూడా అలా అన్నారని చెప్పి స్టూడెంట్ అన్నారు. वाच डाल दिया। కృష్ణ భగవాన్ వాచ్ అని చెప్పి వేసేశారు. ये तो बाहर की दुनिया की बात हुई। ఇదైతే బయట ప్రపంచం యొక్క విషయం అయ్యింది. इस बात को ఈ విషయాన్ని जो विदेशी विद्वान हुए हैं ఎవరైతే విదేశీ విద్వానులు ఉండేవారు उन्होंने अपने शास्त्रों में लिख भी दिया है। వారైతే వారి యొక్క శాస్త్రాలలోని వ్రాసేశారు కూడా. अपनी रिसर्च ग्रंथों में लिख दिया है తమ యొక్క రీసెర్చ్ గ్రంథాలలోని వ్రాసేశారు. कि श्रीमद् ఏమనంటే भगवद गीता శ్రీమద్ భగవద్గీత पहले निराकारवादी रचना थी, మొదట నిరాకారి రచన అయి ఉండేది. बाद में इसमें कृष्ण का नाम डाला गया। తరువాత దానిలోని కృష్ణుడి యొక్క పేరు అనేది వేయడం జరిగింది. फॉरेन वाले जो विद्वान हुए हैं उन्होंने लिख दिया। ఫారెన్ లో ఉండేటటువంటి విద్వానులు ఎవరైతే ఉండేవారో వారు వ్రాసేశారు. उन्होंने सच्चाई को पहचान लिया। వారు సచ్చాయిని గుర్తించేశారు. वो भगवान को भी पहचान लेते हैं, వారు భగవంతుణ్ణి కూడా గుర్తించేస్తారు. भगवान को पहचानते हैं तो भगवान को पहले प्रत्यक्ष करते हैं। భగవంతుణ్ణి గుర్తిస్తారు, అందువలన మొదట భగవంతుణ్ణి ప్రత్యక్షం చేస్తారు. तो यहाँ भी ऐसे ही शूटिंग होगी। అయితే ఇక్కడ కూడా అదే విధంగా షూటింగ్ అనేది అవుతుంది. जो बाप के डबल विदेशी बच्चे हैं, ఎవరైతే తండ్రి యొక్క డబల్ విదేశీ పిల్లలు ఉంటారో डबल विदेशी, డబల్ విదేశీ वो डबल विदेशी बच्चे ఆ డబల్ విదేశీ పిల్లలు बाप को पहले पहचान करके गीता का भगवान कौन है తండ్రిని మొదట గుర్తించి గీత యొక్క భగవంతుడెవరు उसका फैसला कर देते हैं। దాని యొక్క నిర్ణయాన్ని చేసేస్తారు. और उस फैसले को ब्राह्मणों की दुनिया में फैलाते हैं మరియు ఆ పరిచయాన్ని బ్రాహ్మణ ప్రపంచంలోని వ్యాపిస్తారు. कि गीता का भगवान दादा लेखराज कृष्ण की सोल उर्फ ब्रह्मा बाबा नहीं, గీత యొక్క భగవంతుడు దాదా లేఖరాజ్ ఉర్ఫ్ బ్రహ్మబాబా కాదు, वो साकार में गीता का भगवान नहीं है। అతను సాకారంలో భగవంతుడు కాదు. गीता का भगवान तो वास्तव में గీతా భగవంతుడైతే నిజానికి निराकारी स्टेज को पकड़ने वाला నిరాకారి స్టేజ్ని పట్టుకునేటటువంటి వారు शिव शंकर శివశంకరుడు భోలేనాథుడయ్యారు. गीता में ढेर सारे ऐसे श्लोक आए हुए हैं, గీతలోని అటువంటి శ్లోకాలు చాలా मनुष्यों की लिखी हुई गीता में। మనుష్యులు వ్రాయబడినటువంటి గీతలోని अभी तो होता है దీని ద్వారా రుజువవుతుంది कि गीता ఏమనంటే గీత निराकारवादी रचना थी। నిరాకారి రచన అయి ఉండేది. जितने भी धर्म पिताएं आए, ఎంతమంది అయితే ధర్మపితలు వచ్చారు, जो भी धर्म पिताएं आए, उन सब ने जो धर्म स्थापन किए हैं, ఎంతమంది అయితే ధర్మపితలు వచ్చారో వారు వచ్చి ఏదైతే ధర్మాలని స్థాపన చేశారో उनमें एक भी धर्म पिता ऐसा नहीं వారిలో ఒక్క ధర్మపిత కూడా అటువంటి వారు లేరు जो निराकारी स्टेज वाला ना हो। ఎవరైతే నిరాకారి స్టేజ్ వారు అవ్వరో. महात्मा बुद्ध के चेहरे को ध्यान से देखो, మహాత్మ బుద్ధుడి యొక్క ముఖాన్ని ధ్యాస పెట్టి చూడండి. उनके चेहरे को देखने से ही निराकारी स्टेज झलकती है। అతని యొక్క ముఖాన్ని చూస్తేనే వారి యొక్క ముఖాన్ని చూస్తేనే నిరాకారి స్టేజ్ అనేది ప్రకాశిస్తుంది. क्राइस्ट के चेहरे को ध्यान से देखिए, క్రిస్టియన్ యొక్క క్రైస్ట్ యొక్క చిత్రాన్ని ధ్యానం పెట్టి చూడండి. चेहरा देखने से ही मालूम पड़ता है कि उनकी आत्मा इस दुनिया में नहीं है। जैसे ముఖాన్ని చూస్తేనే తెలుస్తుంది వారి యొక్క ఆత్మ ఈ ప్రపంచంలో లేదు, कि निराकारी लोक में ఎక్కడో నిరాకారి లోకంలోని रखी हुई है। సుప్రీం అబౌడ్ లోని పెట్టబడి ఉంది అని. ऐसे ही शंकराचार्य, అదేవిధంగా శంకరాచార్యుడు, गुरु नानक, అదేవిధంగా గురునానక్,
उनके चेहरे ही बता रहे हैं कि निराकारी स्टेज वाले हैं। వారి యొక్క ముఖాలే చెబుతున్నాయి నిరాకారి స్టేజ్ వారిది అయ్యింది అని. सभी धर्म पिताएं निराकारी स्टेज वाले होते हैं। అందరూ ధర్మపితలు నిరాకారి స్టేజ్ వారు అవుతారు. निराकारी स्टेज माने बीज, నిరాకారి స్టేజ్ అనగా బీజ్, बीज माना बाप। బీజం అనగా తండ్రి. बाप का काम क्या होता है? తండ్రి యొక్క కార్యం ఏమవుతుంది? बीज डालना बाप का काम होता है। బీజం तब వేయడం सृष्टि తండ్రి पैदा యొక్క होती है। కార్యం అవుతుంది. అప్పుడు సృష్టి ఉత్పన్నమవుతుంది. तो बीज को ही बाप कहा जाता है। అయితే బీజాన్నే తండ్రి అనడం జరుగుతుంది. इसलिए गीता में कहा गया अहम बीज प्रदप पिता। అందువలనే గీతలో అనడం జరిగింది అహం బీజం ప్రజపిత. मैं बीज बोने वाला पिता हूँ। నేను బీజాన్ని వేసేటటువంటి తండ్రినయ్యాను. यहाँ तो ज्ञान का बीज बोने वाला पिता है। జ్ఞానం యొక్క బీజాన్ని వేసేటటువంటి తండ్రి అయ్యారు. इस सृष्टि में ఈ సృష్టిలోని ज्ञान का बीज జ్ఞానం कौन యొక్క होता है? బీజం ఎవరు నాటుతారు? असली ज्ञान कहा जाता है सच्चाई को। అసలైన జ్ఞానం సత్యతను అనడం జరుగుతుంది. सच्चाई का असली ज्ञान सिवाय परमपिता परमात्मा के और कोई मनुष्य मात्र సత్యత యొక్క జ్ఞానాన్ని కేవలం పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కూడా మనుష్య మాత్రులు दे ही नहीं सकता। ఇవ్వలేదు. तो वो सच्चा बीज है, అయితే అతను సత్యమైన బీజం అయ్యారు. पहला बीज है सृष्टि का। సృష్టి యొక్క మొదటి బీజం అయ్యారు. और धर्म पिताएं तो नंबरवार बीज है। మిగతా ధర్మపితలైతే నెంబర్ వారు బీజాలు అయ్యారు. वो है सृष्टि का आदि बीज। అతను అయ్యారు సృష్టి యొక్క ఆది బీజం. सारी सृष्टि का पिता మొత్తం సృష్టి యొక్క తండ్రి. वो अपने अपने धर्म के पिता है। వారు తమ తమ ధర్మానికి తండ్రులయ్యారు. और ये మరియు ఈయన सभी धर्मों और धर्मावलंबियों का पिता है। ఇతను అన్ని ధర్మావలంబి యొక్క ధర్మాల యొక్క తండ్రి అయ్యారు. सारे विश्व का पिता। అందరి విశ్వం యొక్క మొత్తం విశ్వం యొక్క తండ్రి అయ్యారు. विश्व माना విశ్వం అనగా सारा संसार। మొత్తం ప్రపంచం. ऐसे नहीं అలా ఏమీ कोई కాదు. धर्म उसमें समावेश नहीं हो। ఒక్క ధర్మం అనేది అతనిలో లేదు, అలా ఏమీ కాదు. सारे ही धर्म उसमें समावेश है विश्व में। మొత్తం అన్ని ధర్మాలు కూడా ఆయనలోని సమావేశమై ఉన్నాయి విశ్వానివి. और उस विश्व का पिता कहा जाता है विश्व पिता। మరియు అతను విశ్వానికి తండ్రి విశ్వపిత అనబడతారు. तो वो विश्व पिता అయితే ఆ విశ్వపిత अब इस सृष्टि पर आकर के ఇప్పుడు ఈ సృష్టి మీదకు వచ్చి बच्चों को अलर्ट करता है పిల్లల్ని అలర్ట్ చేస్తారు. कि बच्चे अब लास्ट टाइम है। పిల్లలు ఇప్పుడు లాస్ట్ సమయం అయ్యింది. क्या ఏంటి? पहली मूर्ति भी प्रत्यक्ष हो गई। మొదటి మూర్తి కూడా ప్రత్యక్షం అయిపోయింది. ब्राह्मणों की दुनिया में दूसरी मूर्ति भी प्रत्यक्ष हो गई। బ్రాహ్మణ ప్రపంచంలో రెండో మూర్తి కూడా ప్రత్యక్షం అయిపోయింది. अब तीसरी मूर्ति ఇప్పుడు మూడో మూర్తి प्रत्यक्ष होने वाली है। ప్రత్యక్షం అవ్వనున్నది. बहुत समीप है बात। पहली मूर्ति को प्रत्यक्ष होने में 14 साल लगे, 36 से लेकर के 50-51, और ब्रह्मा को మొదటి మూర్తికి ప్రత్యక్షం అవ్వడంలోని 14 సంవత్సరాలు పట్టాయి. पहली मूर्ति को प्रत्यक्ष होने में 14 साल लगे, 36 से लेकर के 50-51, और ब्रह्मा को 50-51 మొదటి మూర్తికి ప్రత్యక్షం అవడంలోని 14 సంవత్సరాలు పట్టాయి. 36 నుండి తీసుకొని 51-50 వరకు हमारे विद्यालय स्थापन हो गया। బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అనేది స్థాపన అయిపోయింది. तो ब्रह्मा प्रत्यक्ष हुआ ना। అయితే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అయ్యారు కదా. दूसरी मूर्ति को प्रत्यक्ष होने में 14 साल की जगह 7 साल लगे। రెండో మూర్తికి ప్రత్యక్షం అవ్వడంలోని 14 సంవత్సరాలకి బదులుగా 7 సంవత్సరాలు పట్టాయి. 69 से लेकर के 69 నుండి తీసుకొని 77 तक 76 నుండి తీసుకొని 77 వరకు दूसरी मूर्ति ब्राह्मणों की दुनिया में जमुना के कंठे पर प्रत्यक्ष हो गई। రెండో మూర్తి బ్రాహ్మణ ప్రపంచంలోని ఢిల్లీ యమునా నదీ తీరంలో ప్రత్యక్షం అయిపోయింది. तो 7 साल लगे। అయితే 7 సంవత్సరాలు పట్టాయి. तीसरी मूर्ति प्रत्यक्ष होने में 3-3.5 साल लगे। మూడవ మూర్తి ప్రత్యక్షం అవడంలోని 3-3.5 సంవత్సరాలు అవుతాయి. उनमें भी अभी 1 साल तो ये पूरा हो गया। దానిలోని కూడా ఈ ఒక్క సంవత్సరం అనేది పూర్తి అయిపోయింది. 2005 2005 कितना रह गया? ఇంకా ఎన్ని మిగిలాయి? 2.5 साल
2.5 సంవత్సరాల యొక్క సమయం అనేది ఉండిపోయింది. तो 2.5 साल तो ये पलक झपकते खत्म हो जाएंगे. ఈ 2.5 సంవత్సరాలు రెప్ప వాలుస్తూనే సమాప్తి అయిపోతాయి. अभी जो समय है ఇప్పుడు ఏదైతే సమయం అనేది ఉందో वो फास्ट गति से भाग रहा है. అది చాలా ఫాస్ట్ గతిలోని పరిగెడుతుంది. पता ही नहीं लगता समय कहाँ निकल गया. తెలీదు సమయం అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది. तो जैसे 70 साल అయితే ఏ విధంగా అయితే 70 సంవత్సరాలు पलक झपकते भाग गए, కళ్ళు రెప్ప వాలుస్తూ గడిచిపోయాయి. तो 2.5 साल खत्म होने में कितना टाइम लगेगा. అయితే 2.5 సంవత్సరాలు సమాప్తి అవ్వడంలో ఇంకా ఎంత సమయం అనేది ఉంది. अब तीसरी मूर्ति प्रत्यक्ष हुई మరియు 3వ మూర్తి ప్రత్యక్షం అయ్యింది. और विनाश का डंका మరియు వినాశనం యొక్క ఢంకా बजना शुरू हो जाएगा. మ్రోగడం మొదలవుతుంది. फिर उसके बाद कोई भी पुरुषार्थ దీని తర్వాత ఇంకేం పురుషార్థం కూడా नहीं कर सकेगा. చెయ్యలేరు. जिसका जो पुरुषार्थ हो गया है ఎవరిది ఎంత పురుషార్థం అనేది అయిపోయిందో वहीं पर ठहर जाएगा. అంతే స్టాప్ అయిపోతుంది. लाख मेहनत करे, లక్షల ప్రయత్నాలు చేసినా కూడా लाख कोशिश करे లక్ష ప్రయత్నాలు చేసినా కూడా कि हम पढ़ाई में और गहरे चले जाएं, ఏమనంటే మేము చదువులోని ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతాము అని नहीं जा सके. వెళ్ళలేరు. दिव्य गुणों की धारणा में आगे बढ़ना चाहे, దివ్య గుణాల యొక్క ధారణలోని ముందుకు వెళ్ళాలని అనుకున్నా కూడా नहीं बढ़ सकेगा. వెళ్ళలేము. याद की यात्रा में और भी प्रैक्टिस करना चाहे, యాది యొక్క యాత్రలోని ఇంకా ప్రాక్టీస్ ని చెయ్యాలనుకున్నా కూడా नहीं कर सकेगा. చెయ్యలేకపోతాము. भाग दौड़ का टाइम आ जाएगा. పరిగెత్తేటటువంటి సమయం అనేది వచ్చేస్తుంది. सारी दुनिया में भगदड़ शुरू हो जाएगी. ప్రపంచంలోని అల్లకల్లోలం అనేది ప్రారంభమైపోతుంది. पढ़ाई का टाइम शांति में होता है చదువు యొక్క సమయం అనేది శాంతిలో అవుతుందా ये अशांति में होता है. లేక అశాంతిలో అవుతుందా? शांति में होता है. శాంతిలో అవుతుంది. तो अभी फिर भी शांति का टाइम चल रहा है. అయితే ఇప్పుడు ఇంకా శాంతి యొక్క సమయం అనేది నడుస్తుంది. शांति स्टेज में रह करके मनन चिंतन मंथन करके శాంతి స్టేజ్ లో ఉండి మనన చింతన మంతన చేసి गहरी से गहरी पढ़ाई करके हम లోతైన చదువుని చదివి परमात्मा की तीनों मूर्तियों को अभी पहचान सकते हैं. పరమాత్ముడి యొక్క 3 మూర్తుల్ని ఇప్పుడు గుర్తించవచ్చు. और जो पहचानेगा మరియు ఎవరైతే గుర్తిస్తారో दूसरों को भी पहचान दिए बगैर వారు ఇతరులకి కూడా గుర్తింపుని ఇవ్వలేకుండా रह नहीं सकता. ఉండలేరు. जितना जितना स्वयं पहचानेगा उतना उतना दूसरों को भी पहचान ఎంతెంత స్వయం గుర్తిస్తూ ఉంటారో అంతా ఇతరులకి కూడా देता रहेगा. పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. खुद ही नहीं पहचाना होगा तो दूसरों को कहाँ से पहचान देगा. స్వయమే గుర్తించలేకపోయినట్లయితే వేరే వారికి ఎలా గుర్తింపునివ్వగలుగుతారు? ओम ఓం శాంతి.